మధ్యలో ఉంటుండగా, ఆయన ప్రసన్నత మన మధ్యలో ఉంటుండగా, ఆయన నామములో మనము కూడుకొని ఉంటుండగా నిశ్చయముగా దేవుడు మనతో మాట్లాడతాడు. నిశ్చయముగా దేవుడు మనల్ని మారు మనసును, ఆ యొక్క శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. కళ్ళు మూసుకొని ఉంటుండగా మన చేతులెత్తి ప్రభును మరొక్కసారి మన మనసు హృదయాన్ని తెరిచి ఆయన వాక్కుపై శ్రద్ధ పెడదాం. ఆయన యొక్క వర్తమానముపై, ఆయన మాట్లాడే మాటలపై మన చెవులను ఉంచుదాం. ఆత్మీయ చెవులు, మనస్సు ఇంపార్టెంట్ అయి ఉంది. సేద్యపరిచిన ఆ యొక్క భూమి ప్రాముఖ్యమై ఉన్నది. దేవుని యొక్క వాక్యం అనేది విత్తనమై ఉంది. అది ఫలభరితమైనటువంటి స్థలంలో పడాలి. అది పడాలి అంటే నీ భూమి చదును చేయబడాలా, భూమి సిద్ధపడి ఉండాలా. ఆ యొక్క స్థలము తన కోసం, వాక్యము కోసం, దేవుని యొక్క రాక కోసం సిద్ధపరిచి ఉండాలా. మనుషుల కోసం ఇక్కడ లేము. గమనించండి, మనం ఇక్కడ కూడుకొని ఉన్నాం గల కారణము ఆరాధించడానికి. ప్రభు మాత్రమే ఉన్నతం చేయబడును గాక, ఆయన మాత్రమే మహిమ పరచబడును గాక, ఆయన నామము ఘనపరచబడును గాక. ప్రభుకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. ఆయన సింహాసనం మన మధ్యలో ఉంది. ఆ 4 జీవులు మన మధ్యలో ఉన్నాగా, ఆయా పెద్దలు మన మధ్యలో ఉంటుండగా, ఆ యొక్క పరలోక సమూహం మన మధ్యలో ఉంటుండగా, రంగం మీద మన మధ్యలో ఉన్నాడు. ఆయన రంగం మీద ఉంటున్నాడు. ఆయన యొక్క రాజ స్వాగతమును పలుకొచ్చు. ప్రభు వాక్యాన్ని వేగరంతో, సిద్ధ మనస్సుతో విందాం. వాక్యం చూచున్నది, కేవలం నమ్ముము. ప్రభు చెప్పుచున్నాడు, నమ్ముము. ప్రభు నేను నమ్ముచున్నాను. వాక్యాన్ని నమ్ముదాం. మనం వాక్యాన్ని నమ్మితే మనం నశించిపోము. వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. వాక్యం నిన్ను జీవింపజేస్తుంది. వాక్యం నిన్ను ఆవలిగట్టుకు నడిపిస్తుంది. వాక్యం నిన్ను ఆ యొక్క శరీరమును మార్చగలిగే శక్తి ఉంటున్నది. నమ్మము, కేవలం నమ్మము, కేవలం నమ్మము. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకొని ఉంటున్నగా, ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ప్రభువానికి స్తోత్రాలు, ప్రభువానికి వందనములు. ప్రభువాని మమ్మల్ని మనసార హృదయంతో ఆహ్వానిస్తున్నాము. మా జీవితాలతో మాట్లాడండి. మా జీవితములను, మా యొక్క మనస్సులను
మార్చండి. ఒకవేళ మీకు ఏదైనా అవిధేయత ఉంటే తీసివేసి ప్రభు వాక్యం చేత మమ్మల్ని ఇందాక స్నానం చేయించండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభు. ఈ సమయంలో వరంగల్లో అదేవిధంగా ఇంటర్నేషనల్లో సేవ చేస్తున్నటువంటి మన ప్రశస్తమైనటువంటి సేవకుడు మన మధ్యలో ఉంటున్నాడు. ఎంతో షెడ్యూల్, ఎంతో సమయము అనుకూలత చేసుకొని ఈ సమయాన్ని ఈ యొక్క దీనదాసునికి సమయాన్ని ఇచ్చి ఉంటున్నాడు కనుక సహోదరుడు సేవకుడైనటువంటి ప్రశస్త సేవకుడైనటువంటి కేవి మార్క్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ హృదయపూర్వకంగా అయ్యగారికి ఈ యొక్క బలిపీఠాన్ని, సమయాన్ని, స్థలాన్ని ఇస్తూ ఉంటున్నాను. ప్రార్థన పూర్వకంగా అందరం ఉందాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మధ్యాహ్నము మరి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించును గాక. ముఖ్యంగా నన్ను ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి, సిద్దిపేటలో సేవ చేస్తున్న స్థానిక సంఘ కాపరి పాస్టర్ జాన్ గారికి, వారి కుటుంబానికి, సంఘానికి నేను ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. అలానే వారి చిన్న కుమార్తె మరి జస్టినా ఎలెన్ గ్రేస్ ఆ యొక్క కుమార్తె యొక్క 2వ పుట్టినరోజు, 2 సంవత్సరాల నుండి 3వ సంవత్సరంలోనికి ఇప్పుడు ప్రవేశిస్తున్నది. దాన్ని బట్టి ఈ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్, ఈ కృతజ్ఞత కోడికను సోదరుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందులో బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ ఉన్న దైవజనులు మరి పాస్టర్ సత్యం గారు ఉన్నారు, ఆయనకు ప్రత్యేకమైన వందనాలు. పాస్టర్ దయాకర్ గారు ఉన్నారు, ఆయనకు ప్రత్యేకమైన వందనాలు. అండ్ పాస్టర్ సమీల్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలానే మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ప్రభు మీ అందరిని దీవించును గాక. హల్లెలూయా. సరే, మనం నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. ఎందుకంటే ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది. బట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఫ్యూ మినిట్స్. కొన్ని విషయాలు నేను మాట్లాడాలని మరి మనసులో ప్రేరేపణ కలుగున్నాను పరిశుద్ధాత్మ చేత. ఆ విషయాలను నేను మీ మధ్యలోనికి తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడిన అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువునద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవుడి మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. చదివిన వాక్యమును దేవుడు మనతో మాట్లాడినట్లు ప్రార్థించుకుందాం. ప్రభు అయిన దేవ, సర్వశక్తివంతుడా, కృపామడువైన తండ్రి, నీకు వందనాలు. ఈ మధ్యాహ్నకాల సమయంలో మేము మరొక్కసారి నీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఇప్పటి వరకు నిన్ను పాటల ద్వారా మహిమపరుచున్నాం. మా స్తుతుల సింహాసనము పైన నువ్వు ఆసీనుడవై ఉన్నందుకు వందనాలు. మా ప్రవక్త చెప్పాడు, దూతలు కూడా చేయలేని ఆరాధన, కేరుబులు శరాపులు చేయలేని ఆరాధన ఈరోజు తన విలువ పెట్టిన రక్తము చేత కొనబడి ఉన్న
తన ప్రాణ ప్రియురాలైన వధువు చేస్తున్నది. ఎందుకంటే దూతలకు రక్షణ అంటే ఏంటో తెలియదు, విమోచన అంటే ఏంటో తెలియదు. దూతలు పడిపోయినప్పుడు నువ్వు విమోచన ప్రణాళిక ఏది వాళ్ళ కోసము అమలుపరచలేదు ప్రభువా. దూతలు పడిపోయినప్పుడు ప్రభువా నువ్వు దూతగా మారలేదు ప్రభువా. కానీ అదే మానవులమైన మేము పడిపోయినప్పుడు ఓ ప్రభువా నువ్వు మా కొరకు ఒక విమోచన పథకాన్ని, ఒక రక్షణ ప్రణాళికను మా కొరకు నువ్వు ఏర్పాటు చేస్తున్నావయ్యా. అంతేకాదు దాన్ని నువ్వు అమలుపరిచావు. దానికోసం స్వయంగా నీవే మానవుడిగా వచ్చావు. దేవాది దేవుడవైన నీవు మానవ శరీరంలో వచ్చావు దేవా. అవును ప్రభు, ఈ పాప ఆకారపు శరీరంలో వచ్చావు, ఈ మరణ సంబంధమైన శరీరంలో వచ్చావు. ఎందుకు అంటే మమ్మల్ని విమోచించడానికి. మా కోసం నువ్వు రక్తమును చిందించి సిలువలో మా కొరకు నువ్వు ప్రభువా నీ ప్రాణమును దారబోసి, నీ జీవాన్ని దారబోసి, విలువబెట్టిన నీ రక్తము చేత మమ్మల్ని కొనడానికి, మమ్మల్ని విమోచించడానికి నువ్వు అదంతా చేసినావు ప్రభువా. అందుకే ఈరోజు మేము చేయు ఆరాధన ఆ విమోచన గీతాలు ప్రభువా, ఆ రక్షణ కీర్తనలు ప్రభువా దూతలు కూడా పాడలేరు ప్రభువా. నీ వధువు దగ్గర నుండి అలాంటి ఆరాధనను కోరుతున్నావయ్యా. అలా నువ్వు జగతు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే నువ్వు నీ వధువుని ఏర్పరచుకున్నావు, నీ పెళ్లి కుమార్తెను ఏర్పరచుకున్నావు. ఎందుకంటే నువ్వు వాళ్ళకు దేవుడిగా ఉండడానికి, నువ్వు వారికి నువ్వు దేవుడిగా ఉండాలని, వారికి నువ్వు రక్షకుడిగా ఉండాలని, నువ్వు వారికి విమోచకుడిగా ఉండాలని, నువ్వు వారికి భర్తగా శిరస్సుగా ఉండాలని, నువ్వు వారికి సర్వస్వముగా ఉండాలని నువ్వు వాళ్ళని ఎన్నుకొని ప్రభువా నేడు ఈరోజు నువ్వు మాకు సర్వస్వంలో సర్వస్వమయ్యావు ప్రభువా. యేసయ్యా నువ్వే మా సర్వస్వమై ఉన్నావు. అవును ప్రభువా, నీ వాక్యమే మాకు సర్వస్వమై ఉన్నది. నువ్వు మాకు సర్వము మా కొరకు ధారబోసావు. ఒక మనుషుడు తన ప్రాణం కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించలేడు. అలాంటిది ప్రాణమే మా కోసం పెట్టావంటే, మీ జీవానే మా కోసం ధారబోసావంటే, సిలువలో మా కొరకు రక్తాన్ని చిందించావు, జీవానే ధారబోసావు ప్రభువా. ఎందుకంటే మేము నీ ప్రాణములో ప్రాణము కాబట్టి, నీ జీవములో జీవము కాబట్టి, నీలో భాగము కాబట్టి ఆ విధంగా నువ్వు మమ్మల్ని ఏర్పరచుకున్నావు యేసయ్య. దైవత్వంలో భాగముగా ఏర్పరచుకున్నావు. అందుకే ఈరోజు నేను మేము స్తుతించగలుగుతున్నాము. ఓ దేవాలా స్తుతించడానికి నువ్వు మమ్మల్ని ఏర్పరచుకున్నావు. దూతలు అలా ఏర్పరచబడలేదు, కేరుబులు శరాపులు అలా ఏర్పరచబడలేదు. కానీ నువ్వు మమ్మల్ని ఏర్పరచుకున్నావయ్యా. అల్పులమైన మమ్మల్ని, ఎందుకు పనికిరాని మమ్మల్ని, ఓ బలహీనులమైన మమ్మల్ని ప్రభువా నిన్ను ఆరాధించడానికి, నీకు సాక్షిగా నిలబడడానికి, నిన్ను మహిమపరచడానికి నువ్వు మా జీవితాన్ని ఎన్నుకున్నావు. చూడు, అక్కడే నీ కృప చూపించబడుతున్నది, అక్కడే నీ ప్రేమ చూపించబడుతున్నది. అవును ప్రభువా, కృప అనగా అది అర్హత లేని వారికి ఇచ్చేది. నిజమే, మాకు అర్హత లేదు, కానీ నువ్వు మమ్మల్ని కృప ద్వారా రక్షించావు, కృప ద్వారా మమ్మల్ని ఎన్నుకున్నావు, కృప ద్వారా మమ్మల్ని రక్షించావు. ఈరోజు కృపయే మమ్మల్ని రక్షించినది. అందుకే నిన్ను మేము స్తుతిస్తున్నాం ప్రభువా. ఓ ఇప్పుడు నువ్వు రంగంపైకి దిగిరా, ఇప్పటికే నువ్వు ఉన్నావని నమ్ముచున్నాం మేము. ఇదిగో ఈ బలహీనమైన శరీరాన్ని నువ్వు మరుగు చేసుకో ప్రభువా. ఆ సిలువ చాటున మరుగు చేసుకో, ఆ మేఘము చాటున మరుగు చేసుకో. నువ్వు మాట్లాడు ప్రభువా, నీవే ఎన్మార్ఫే అవి నీ పిల్లలతో మాట్లాడు యేసయ్యా. నీ వాక్యమును తెరువుము తండ్రి, వాటిని గ్రహించగలిగిన మనస్సును మా అందరికీ దయచేయమని నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. ఓకే, దయచేసి కూర్చోనండి. ప్లీజ్ బి సిట్ డౌన్. టుడే ఆఫ్టర్నూన్, ఈరోజు మధ్యాహ్నం నేను చెప్పబోయే సబ్జెక్ట్ని మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. దానికి కారణం ఏంటంటే కొంచెం నేను లోతుకు వెళ్ళదలుచుకున్నా. ఐ డిడెంట్ టోల్ దీస్ థింగ్స్ బిఫోర్. ఇంతకుముందు నేను దీన్ని చెప్పలేదు. కొత్త జన్మ మీద నేను చాలా పాయింట్స్, చాలా కోణాలలో నుండి బోధిస్తూ ఉంటా, వివిధ కోణాలలో నుండి. ఈరోజు కూడా నేను కొత్త జన్మను ఒక కొత్త కోణంలో సమీపించబోతున్నా. రెడీగా ఉన్నారా?
లెట్ ద హోలీ గోస్ట్ టీచర్స్. పరిశుద్ధాత్మే మనకు నేర్పించును గాక. ఎందుకంటే పరిశుద్ధాత్ముడే మనకు అంతరంగ బోధకుడు. ఆమేన్. అందుకే విశ్వాసం ఎప్పుడు పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకపోతే వాక్యం నీకు అర్థం కాదు. వాక్యం నీ తలలపై నుండి నీ పక్క నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అది మంచి నేలలో పడిన విత్తనం ఎలాగైతే పడి నూరంతలుగా ఫలించబడుతుందో అలా ఫలించబడదు. ఒకవేళ గనుక నువ్వు పరిశుద్ధాత్మని గనుక కలిగి ఉండకపోతే. అందుకే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసినా ప్రభువా నాకు పరిశుద్ధాత్మని ఇవ్వమని ప్రార్థన చేయి. గివ్ మీ ద హోలీ గోస్ట్. నీ పరిశుద్ధాత్మ నాకు ఇవ్వు ప్రభువా, పరిశుద్ధాత్మ అభిషేకం నాకు ఇవ్వు, పరిశుద్ధాత్మ బాప్తిజమం నాకు ఇవ్వు అని ప్రభు దగ్గర ప్రార్థన చేయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకపోతే వాక్యం అనేది మీకేమాత్రం అర్థం కాదు. ఎందుకంటే ఆ వాక్యం ఏదైతే నువ్వు వింటావో అది నీ హృదయములోనికి వెళ్ళినప్పుడు హృదయములో పరిశుద్ధాత్ముడు అంతరంగ బోధకుడుగా ఉండి అది నీకు అర్థమయ్యేటట్లుగా చేయాలి. బైబిల్లో మరి ఇక్కడ మెసేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, అందుకే నేను ఈ పాయింట్ చెప్తున్నాను. బైబిల్లో మనము 7 సంఘకాలాలను చదివితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘకాలాలు ఉన్నాయి. 7 సార్లు చెప్పబడ్డాయి. ఏమని? ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. 7 times in 7 church ages. 7 సంఘకాలములలో ఒకసారి చెప్తే సరిపోతుందిగా. కానీ 7 సార్ల 7 సంఘకాలాలలో ఏమని చెప్పబడ్డదంటే ఆత్మ చెప్పుచున్న మాట, పరిశుద్ధాత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే అక్కడ మాట్లాడుతున్న చెవి ఈ చెవి కాదు, ఈ చెవుల గురించి మాట్లాడతలేడు ఆయన మాట్లాడుతున్నది ఆత్మ ఇచ్చే చెవుల గురించి. పరిశుద్ధాత్మ మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మనే వినగలిగిన చెవి ఇవ్వాలా. అది ఎవరికి ఇస్తాడంటే పరిశుద్ధాత్మను కలుగున్న వాళ్ళకి ఇస్తాడు. అందుకే పరిశుద్ధాత్మను కలుగుండడం మనం చాలా చాలా ముఖ్యమై ఉన్నది. ఇక్కడే ఒక వర్తమానమే పరిశుద్ధాత్మ బాప్తిస్మమై ఉన్నది. యేసుక్రీస్తు తన వారిగా నిన్ను ఏ విధంగా స్వీకరిస్తున్నాడో తెలుసా? విమోచనలో 3 భాగాలు. మొదటి రాకల్లో విమోచన చేయడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మన పాపం యొక్క క్రూరత్వమునకు అపరాధ రుసుముగా తన రక్తమును తన జీవాన్ని క్రయధనముగా వెలగా చెల్లించడానికి వచ్చాడు ఆయన. మన పాపం యొక్క క్రూరత్వమునకు అపరాధ రుసుముగా వెలగా క్రయధనముగా తన రక్తాన్ని చెందించాడు ఆయన. అది మొదటి స్టెప్. అది సెకండ్ స్టెప్ ఏంటంటే విమోచనలో నీ కొరకు మధ్యవర్తిత్వం చేయడం, నీ కోసము ఆయన అడ్వకేట్గా మారడం. రక్తము చెందించిన ఆయననే ఇప్పుడు ఆయనే అడ్వకేట్గా మారుతా ఉన్నాడు. మీకు అర్థమైందని చెప్పింది. సో అడ్వకేట్గా అంటే మీకోసము ఆయన, మీకు ఆ లేఖనం కావాలా? 1 యోహాను 2వ అధ్యాయం చదువుదామా సార్? మీకు లేఖనం కూడా చూపిస్తాను, ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా వచ్చారుగా, అందుకే చెప్తున్నాను. 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే అడ్వకేట్ అని ఉంటుంది. ఉత్తరవాది అంటే అర్థము అడ్వకేట్, నీ కేసును వాదిస్తున్న వకీలు. వకీలు ఏం చేస్తాడు? ధర్మశాస్త్రం పోలీసు లాంటిది. పోలీసును నేరం చేస్తే ఏం చేస్తాడు? నిన్ను అరెస్ట్ చేసి నేను తీసుకెళ్ళి జైల్లో పెడతాడు. కరెక్టేనా? కానీ వకీలు ఏం చేస్తాడు? జైల్లో పడిన నిన్ను వెలజల్లించి అపరాధ రుసుము ఏదైతే ఉంటుందో దాన్ని చెల్లించి నిన్ను కృపచేత బడికి తీసుకొస్తాడు. ధర్మశాస్త్రం నీకు పోలీస్ అయితే కృప నీకు అడ్వకేట్ అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరంటే కృప సత్య సంపూర్ణుడిగా వచ్చాడు ఆయన. కృప సత్య. మీరు కనుక యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదివితే
ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని దండును, వాక్యమే దేవుడై ఉండెనని అక్కడ ఉంది. ఉన్నదా? 14వ వచనంలో ఏముందంటే ఆ వాక్యమే, ఆ దేవుడే శరీరధారిగా కృప సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. కృప సంపూర్ణంగా వచ్చింది, సత్యము సంపూర్ణంగా వచ్చింది. సత్యం ఎవరంటే యేసుక్రీస్తు. నేనే మార్గము సత్యము జీవం అన్నాడు ఆయన. సత్యం ఏంటిదంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో యేసుక్రీస్తు చేస్తున్న ప్రార్థనలో నీ వాక్యమే సత్యమై ఉన్నది అన్నాడు ఆయన. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో నీ వాక్యమే సత్యమై ఉన్నది అన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తే వాక్యము, యేసుక్రీస్తే సత్యము, యేసుక్రీస్తే సత్యము, వాక్యమే సత్యమై ఉన్నది అక్కడ. అంటే సంపూర్ణ వాక్యముగా సంపూర్ణ కృపగా శరీరధారై వచ్చిన వాడే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అమ్మనంటారా? నేను చెప్పేది మీకు అర్థమవుతున్నదా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇప్పుడు యేసుక్రీస్తు సంపూర్ణ వాక్యం. ప్రవక్తలు ఉన్నారనుకో, వాక్యం వాళ్ళ దగ్గర ఉండే, వాక్యం వాళ్ళ దగ్గరకు వచ్చేది. ఎందుకంటే ఆమోస్ 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారముగా, ఆమోస్ 3వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది? తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా యెహోవా ఏమీయూ చేయడు. కానీ వాళ్ళందరికీ, ప్రవక్తలకు అందరికీ సంపూర్ణమైన వాక్యం రాలేదు వాళ్ళ దగ్గర. వాళ్ళ కాలంలో ఎంత అవసరమై ఉంటుందో అంత వాక్యం మాత్రమే వాళ్ళకి ఇవ్వబడింది అక్కడ. అర్థమైందని అన్నది? వాళ్ళ కాలంలో ఎంత వాక్యం అయితే దేవుడు నియమించి పెట్టాడో అంతవరకే వాక్యాన్ని వాళ్ళకి ఇచ్చాడు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నోవాహు ఉన్నాడు. నోవాహుకి అబ్రహాం వర్తమానం తెలియదు, తెలుసా? తెలియదు. అబ్రహాం వర్తమానం నోవాహుకి ఇవ్వలేదు. కానీ నోవాహు కాలంలో ఏ వర్తమానం ఇచ్చాడు నోవాహు కంటే? ఓడ వర్తమానం ఇచ్చాడు. రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవడానికి, దేవుని తీర్పు నుండి తప్పించుకోవడానికి, జలప్రలయం నుండి తప్పించుకోవడానికి. కరెక్టేనా కాదా అండి? సో ఓడ అది నోవాహు వర్తమానం. కానీ అబ్రహాం వర్తమానం ఓడ వర్తమానం కాదు. అబ్రహాం వర్తమానం ఏంటంటే నీవు హారాను దేశాన్ని, కల్దీయుల దేశాన్ని, ఆ బబ్బులోని విడిచిపెట్టి బయటికి రా. ఆదికాండం 12లో ఉంటుంది ఈ మాట. నువ్వు బయటికి రా, నీ బంధువులను విడిచిపెట్టి, నీ స్నేహితులను విడిచిపెట్టి, నీ రక్త సంబంధం విడిచిపెట్టి నువ్వు బయటికి వచ్చి నేను చూపించబోయే దేశములోనికి నువ్వు వెళ్ళుము అంటాడు ఆయన. మరియు 3 మడతల వాగ్దానం ఇస్తున్నాడు ఆయన. త్రీఫోల్డ్ బ్లెస్సింగ్, 3 ప్రామిస్, 3 మడతల యొక్క వాగ్దానం ఏంటిదంటే, 1 నేను నీకు చూపించబోయే భవిష్యాన్ని నీకును నీ తర్వాత నీ సంతానానికి ఇస్తానన్నాడు. 2వది నేను నీకు కుమారుని ఇస్తా. నేను ఎవరి ద్వారానో కాదు, శారా ద్వారానే ఇస్తా. అవునా కాదా? ఆ తర్వాత 3వది నేను నీకు నీ పేరును గొప్ప చేస్తానన్నాడు ఆయన. సకల ప్రపంచాన్ని పరిపాలించే రాజులు నీ యొక్క సంతానంలో నుండి వస్తారన్నాడు. ఈరోజు మనందరం అబ్రహాం సంతానమేనా? అబ్రహాము రాజు సంతానమేనా? పౌలు గారు రోమిలకు రాసిన పత్రికలో చెప్పాడు ఆయన, మనం ఎవరమాట? అబ్రహాము రాజ సంతానం. ఎట్లయ్యా మనం అబ్రహాం రాజు సంతానం? అక్కడ ఇజ్రాయెల్ అక్కడ యుద్ధాలు చేస్తున్నారు అక్కడ వాళ్ళు కదా అబ్రహాం సంతానం. ఇసాకు ద్వారా వచ్చిన వాళ్ళు కదా. కానీ ఇస్సాకు శారీరకంగా వాగ్దానం చేయబడిన కుమారుడైతే యేసుక్రీస్తు ఆత్మ సంబంధముగా వాగ్దాన కుమారుడై ఉన్నాడు. అబ్రహాముకి రాజకుమారుడు, వాగ్దానంతో రాజకుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఇస్సాకు ఎవరు అంటే రాబోతున్న యేసుక్రీస్తుకి ముంగుర్తుగా, ఛాయగా, నీడగా ఇవ్వబడ్డాడు అక్కడ. అలానే ఇప్పుడు యేసుక్రీస్తుకు జన్మించుడు ద్వారా, ఎవరికి జన్మించుడు ద్వారా? ఎవరు జన్మిస్తారో నువ్వు? సంఘానికి కాదు, పాస్టర్కి కాదు. ఎవరైనా ఇక్కడ సంఘానికి పాస్టర్కి పుడితే మీకు నరకంలో ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది. యేసుక్రీస్తుకు పుట్టినవాడే పరలోకం పోతాడు. దాని గురించి యేసుక్రీస్తు యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుండి 5 వచనాలలో క్లియర్గా చెప్పాడు ఆయన. 5వ వచనంలో ఏమన్నాడో తెలుసా? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు ఆయన. ఆ జన్మని ఇవ్వాల్సింది ఎవరు? యేసుక్రీస్తు. ఆ నీరు, ఆ రక్తము, ఆ ఆత్మ
ఒక భౌతికమైన జన్మలో, సహజమైన జన్మలో తల్లి గర్భంలో నుండి బిడ్డ పుట్టాలంటే, ఆ గర్భంలో నుండి బిడ్డ రావాలంటే ముందు నీళ్ళ సంచి పగిలిపోవాలి. ఉమ్మనీరు బయటకు వస్తుంది. ఉమ్మనీరు బయటకు వచ్చిన తర్వాత బ్లడ్, రక్తం బయటకు వస్తుంది. రక్తం బయటకు వచ్చిన తర్వాత బిడ్డ బయటకు వస్తాడు. తెలుసా మీకు ఆ విషయం? సేమ్ ఇప్పుడు కొత్త జన్మ కూడా ఎట్లా జరుగుతుంది అంటే, నీరు, రక్తము, ఆత్మ, ఈ మూడు ఎవరిది? యేసుక్రీస్తువి. నీరు, రక్తము, ఆత్మ ఎవరిది? యేసుక్రీస్తువి. నువ్వు యేసుక్రీస్తు యొక్క మనస్సు అనే గర్భంలో ఉన్నావు. నువ్వు ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నేను ఏర్పరచుకున్నాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-6 చెప్పాడు ఆయన. పౌలు గారు అంటున్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-6 ఏమంటున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మీరు క్రీస్తులో ఏర్పరచబడ్డారు. మీరు ఆయన మనస్సులో అనే గర్భంలో ఉన్నావు నువ్వు. ఇప్పుడు ఆ గర్భంలో నుండి నువ్వు ఎలా పుడుతున్నావంటే, వింటున్నారా? నీరు, రక్తము, ఆత్మ ద్వారా పుడతా ఉన్నావు. అందుకే యేసుమనంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని వాడు దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేడని మీతో నిశ్చయంగా చెబుచున్నాను. సో యేసుక్రీస్తుకు జన్మించబడిన వాళ్ళు. యేసుక్రీస్తు ఎవరు? అబ్రహాము రాజకుమారుడు కాదా? అబ్రహాము రాజకుమారుడు కాదా? యేసుక్రీస్తు అబ్రహాము రాజకుమారుడు. ఇప్పుడు ఆ రాజకుమారుడికి పుట్టిన మనమందరం, నీరు, రక్తం, ఆత్మ ద్వారా పుట్టిన మనమందరము కూడా రాజకుమారులమై ఉన్నాము. అందుకే పేతురు అంటాడు, మీరు రాజులైన యాజక సమూహముగా, ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన ఈ రాజులందరికీ రాజు ఆయన. ఎవరు? యేసుక్రీస్తు. ఈ ప్రభువులందరికీ ప్రభు యేసుక్రీస్తు. ఆయన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. ఆయన పిఎం మోడీకి రాజు కాదు, ఆయన ట్రంప్కి రాజు కాదు, ఆయన పుతిన్కి రాజు కాదు. ఎందుకంటే అసలు వాళ్ళు రాజులే కాదు. రాజులెవరు? యేసుక్రీస్తుకు పుట్టిన వాళ్ళకు రాజులు. ఆయన ఏమన్నాడు అబ్రహాముతో? నీ గర్భవాసములో నుండి రాజులు, ప్రపంచాన్ని పరిపాలించే రాజులు పుడతారన్నాడు ఆయన. దానికి ఛాయగా, నీడగా ముందు దేవుడు శారీరకంగా పుట్టిన, అక్కడ శారీరకంగా వాగ్దానం చేయబడి పుట్టిన ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత 12 మంది గోత్రకర్తలు. యాకోబు పుట్టిన 12 మంది గోత్రకర్తలు. ఆ గోత్రకర్తలు వచ్చిన సంతానమే ఈరోజు ఇజ్రాయేల్ ఉన్నారు. వీళ్ళు ఆత్మీయ ఇజ్రాయేల్ అయిన మనకు ముంగుర్తుగా, ఛాయగా ఉన్నారు అక్కడ వాళ్ళు. అర్థమైందని చెప్పింది. ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, విమోచనలో రెండవ భాగం ఏంటిదంటే, మొదటి భాగము వెలజల్లించుట. నువ్వు చేసిన పాపం, నేను చేసిన పాపం, మనందరం చేసిన పాపములకు ఆయన వెలజల్లించాలి. అందుకే మొదటి రాకలో వచ్చి గొర్రెపిల్ల వెలజల్లించాడు. మన పాపములన్నీ తన పైన వేసుకొని, మన స్థానంలో తాను నిలబడి, మనకు రావాల్సిన శిక్ష ఆయన పొందుకొని, మన కొరకు ఆయన రక్షకుడయ్యాడు. ఆయన మన పాపముల నుండి మనల్ని రక్షిస్తున్న రక్షకుడయ్యాడు, విమోచకుడయ్యాడు. ఆయన మన పాపం యొక్క క్రూరత్వమునకు అపరాధ రుసుముగా తన రక్తాన్ని క్రయధనముగా వెలగజల్లించాడు ఇప్పుడు ఆయన. అయితే ఆ తర్వాత ఏంటిది? నెక్స్ట్ ఆయన ఎవరెవరి కోసం అయితే రక్తముగా ఆయన చిందించాడో వాళ్ళ కోసము ఆయన మధ్యవర్తిత్వం చేయాలి, అడ్వకేట్ చేయాలి. అందుకే ధర్మశాస్త్రం ఏంటిదంటే పోలీస్. ధర్మశాస్త్రం నిన్ను నేరస్తుడని చెప్తుంది. ధర్మశాస్త్రం నువ్వు ఈ తప్పు చేసినావు, నువ్వు ఆ తప్పు చేసినావు, నువ్వు ఈ పాపం చేసినావు, ఆ పాపం చేసినావు అని పాపి అని చెప్పేదే ధర్మశాస్త్రం. పోలీస్ నిన్ను అరెస్ట్ చేసి జైల్లో వేస్తాడు, ఎందుకంటే నువ్వు శిక్షకు అర్హుడివి కాబట్టి, నువ్వు నేరం చేసావు కాబట్టి. కానీ అడ్వకేట్ ఏం చేస్తాడు? అపరాధ రుసుము చెల్లించి, దానికి ఫైన్ ఎంత ఉందో ఫైన్ కట్టేసి కోర్టులో, వింటున్నారా, నీ కేసును వాదించి నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకొస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఆయన ఏమైనాట? మన పాపములకు ఉత్తరవాది అయి ఉన్నాడు ఉంది అక్కడ. యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఇంగ్లీష్లో చూడండి, అడ్వకేట్ అని ఉంటుంది, వకీలు. కరెక్ట్ మాట ఏంటిదంటే తెలుగు తర్జుమాలో వకీల్ అని రావాలి. వకీల్ ఏంటిది? కృప. ధర్మశాస్త్రం ఏంటిది? పోలీస్. ధర్మశాస్త్రం పోలీస్.
అడ్వకేట్ కృప. నువ్వు నేరం చేసావు నిజమే, కానీ దానికి అపరాధ రుసుము చెల్లించబడింది. అర్థమైందని అన్నది. మరి నేను ఎప్పుడు చెప్తుంటాను, యేసుక్రీస్తు శిలువలో రక్తం చిందించినప్పుడు ఆయన ఇటు పాత నిబంధనలో ఉన్న వారి కోసం, ఇటు కొత్త నిబంధనలో ఉన్న వారి కోసం మధ్యలో ఉండి రక్తం కార్చాడు. మీకు అర్థం కావాలంటే సింపుల్గా చెప్తా. ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ తెలుసుగా మీకు? ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ ప్లాన్ తెలుసు కదా? పోస్ట్ పెయిడ్ ప్లాన్లు ఎట్లుంటుందంటే, నెలంతా మనం వాడుకున్న తర్వాత నెలకొకసారి బిల్లు వస్తుంది, కరెక్టేనా? అప్పుడు బిల్లు చెల్లించాలి. ప్రీపెయిడ్ ప్లాన్లు ఎట్లుంటుందంటే, మనం వాడుకోబోయేదంతా కూడా ముందుగానే రీఛార్జ్ చేసేస్తాం, ముందుగానే చెల్లిస్తాం అక్కడ, కరెక్టేనా కాదా? సో పాత నిబంధనలో ఉన్న వాళ్ళందరూ పోస్ట్ పెయిడ్లో ఉన్నారు, పోస్ట్ పెయిడ్ ప్లాన్ వాళ్ళది. అందుకే వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు చేసిన అతిక్రమాలు, వాళ్ళు చేసిన దోషములు అన్నీ కూడా రాబోయే యేసుక్రీస్తు కోసం వాళ్ళు ఎదురు చూస్తూ, గొర్రెపిల్ల కోసం ఎదురు చూస్తూ, గొర్రెపిల్ల వచ్చి రక్తం చిందించినప్పుడు వాళ్ళకి విమోచన జరిగింది, వాళ్ళకి విమోచన వచ్చింది. అర్థమైందని అన్నది. అదే మనకేంటిదంటే, మనం ప్రీపెయిడ్లో ఉన్నాం. మన కోసం ముందే వెల చెల్లించిండు ఆయన అక్కడ. ఇప్పుడు ఎవరికి రక్షణ కావాలన్నా ఎటువైపు చూడాలా? హైదరాబాద్లో సతీష్ కుమార్ వైపు చూస్తే వస్తుందా, లేకపోతే సిద్దిపేటలో ప్రకాశయ్య గారి వైపు చూస్తే వస్తుందా? ఎవరి వైపు చూస్తే వస్తుంది రక్షణ? యేసుక్రీస్తు వైపు, సిలువలో ఆయన చిందించిన రక్తం వైపు. ఎందుకు? ఆల్రెడీ ప్రీపెయిడ్. నీకోసం ముందే ఆయన రక్తాన్ని చిందించేశాడు ఆయన. నువ్వు ఈ పాపములు చేస్తావని, ఈ అతిక్రమములు చేస్తావని అవన్నీ ఆయనకు ముందే తెలుసు. తెలుసా బ్రదర్? తెలుసు. ఎందుకంటే ఆయన ఆదిలోనే అంతము చూసిన దేవుడు ఆయన, భవిష్యత్తు జ్ఞానము కలిగి ఉన్న దేవుడు ఆయన. మీకు విషయం తెలుసా? ఈరోజు నువ్వు ఇక్కడికి వస్తావన్న సంగతి నిన్నటిదాకా నీకు తెలియదు, బహుశా ఉదయం వరకు కూడా తెలియదు. కానీ ఆయనకు జగత్ పునాది వేయబడక ముప్పే తెలుసు. నువ్వు వస్తూ వస్తూ బీరువా తీసి ఏ చీర కట్టుకుంటావో కూడా తెలుసు ఆయనకు, ఏ చీర రంగు కట్టుకొని వస్తావో కూడా తెలుసు ఆయనకు, ఏ డ్రెస్ వేసుకొని వస్తావో కూడా తెలుసు ఆయనకు. నిజమండి. ప్రవక్త బ్రెన్హామ్ గారు ముందే చెప్పేవాడు. మీటింగ్స్కి ముందే, రోజుల ముందే దూత వచ్చి చెప్పేవాడు. అదిగో ఆ మీటింగ్లో ఆ బ్లూ కలర్ షర్ట్ వేసుకున్న ఆయన అక్కడ కూర్చుంటాడు రైట్ సైడ్కి, అదిగో తెల్లపు షర్ట్ వేసుకున్న ఆయన వాళ్ళిద్దరు ఇక్కడ పక్కన కూర్చుంటారు, అదిగో అదిగో పాలపిట్ట రంగు వేసుకొని కూర్చున్న ఆయన అక్కడ ఉంటాడు. మీకు అర్థమైందని అన్నది? దూత చెప్పేవాడు. ఎప్పుడు? రోజుల ముందే, మీటింగ్కి రోజుల ముందే ప్రవక్త దాన్ని ముందే చెప్పేవాడు, ఇలాగ వాళ్ళు రాబోతున్నారు అని. కరెక్ట్గా మీటింగ్ రోజున ప్రతి ఒక్కరు గమనించేవాళ్ళు, ప్రవక్త చెప్పింది జరుగుతుందా 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 జరగదా జరుగుతుందా జరగదా. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏదైతే ఉన్నారో, మరి వాళ్ళు బీరువా తీసుకున్నప్పుడు మరి అదే రంగు షర్ట్ ఎందుకు తీసుకోవాలనుకున్నారో, అదే కలర్ చీర ఎందుకు కట్టుకోవాలనుకున్నారో. ఎగ్జాంపుల్ చీర అంటానా, అక్కడ ఫ్రాక్స్ ఉంటాయి, అదే ఫ్రాక్స్ అదే మిడ్డీస్ తెలియదు, బట్ దేవుడు దాన్ని ముందే చూశాడు ఆయన, దాన్ని ప్రవక్తకు చెప్పాడు ఆయన. ప్రవక్త చెప్పినట్టుగానే అక్కడ జరిగేది. బ్రౌన్ కలర్ సూట్ వేసుకొని ఒక ఆయన వస్తాడు. ఆయన ఎక్కడ కూర్చుంటాడంటే ఆ బాల్కనీలో 2వ వరుసలో 5వ వ్యక్తిగా కూర్చుంటాడు అక్కడ. అతని పేరు ఇది, అతను పలానా చోటు నుండి వచ్చాడు, అతని ఇంటి పేరు ఇది, అతని యొక్క ఫోన్ నెంబర్ ఇది, అతని యొక్క ఇంటి నెంబర్ ఇది, అతను పడుతున్న బాధ ఏంటంటే, అతను పడుతున్న రోగం ఏంటిదంటే ఇది అని చెప్పేవాడు. నిజంగా ఆ రోజు మీటింగ్లో ఆ బ్రౌన్ కలర్ వేసుకున్న సూట్ అతను ఎవరో తెలియదు ఎవరికి కూడా, కరెక్ట్గా ప్రవక్త చెప్పిన స్థలంలో కూర్చునేవాడు. ఆయన చెప్పినట్టుగానే అతని యొక్క ఇంటి నెంబరు, అతని యొక్క ఇంటి పేరు, అతని పేరు, అతని రోగం అన్నీ కూడా సరిగ్గా ప్రవక్త చెప్పినట్టు జరిగేది అక్కడ. ఎలా దేవుని ప్రవక్తలు దేవుని మనసులోనికి వెళ్ళి భవిష్యత్తును చూసేవాళ్ళు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడికి భవిష్యత్తు జ్ఞానం ఉన్నది. రేపేం జరుగుతుందో నీకు నాకు తెలియదు, నువ్వు రేపు ఎక్కడుంటావు నీకు తెలియదు, నేను ఎక్కడుంటావు నాకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు రేపు నువ్వు ఎక్కడుంటావో, ఆయనకు తెలుసు రేపు నువ్వు ఏ డ్రెస్ వేసుకుంటావో, ఏ చీర కట్టుకుంటావో, ఎక్కడికి వెళ్తావో. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవునికి సమస్తం తెలుసు. ఎందుకో తెలుసా? ఆయన భవిష్యత్తు జ్ఞానం కలిగిన వాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా.
సో అందుకే కొత్త నిబంధన ఆయన ఏం చేశాడు ఇప్పుడు ఆయన కొత్త నిబంధనల కోసం ముందుగానే రక్తం చిందించి పెట్టాడు. అక్కడ ఎవ్వరికి రక్షణ కావాలన్నా శిలువ వైపు చూడాలా, శిలువ వైపు చూడాలా. మరియు ప్రవక్త బ్రెన్హామ్ గారు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే రక్షణ పొందుకోవడానికి నువ్వు నేను చేసేది ఏమీ లేదు, అంతా ఆయన శిలువలో చేసేసాడు. ఆయన రక్షణ పొందుకోవడానికి నువ్వు నేను చేసేది ఏమీ లేదు, అంతా ఆయన శిలువలో చేసేసాడు, రక్తం చిందించేశాడు. అక్కడ కేవలం నువ్వు ఆయనను అంగీకరించాలి, అంతే. ఆ రక్తాన్ని నువ్వు అంగీకరించాలా. నా కొరకు నువ్వు రక్తం చిందించినావు ప్రభువా, నా కొరకు నువ్వు విమోచకుడు అయ్యావు ప్రభువా, నా కొరకు నువ్వు రక్షకుడు అయ్యావు ప్రభువా, నా పాపం రక్షించడానికే నువ్వు నా కోసం నా స్థానంలో నిలబడి అదిగో వెల చెల్లించినావు ప్రభువా. నువ్వు ఆయనను రక్షకుడుగా అంగీకరించడం, విమోచకుడుగా అంగీకరించడం తప్ప వేరే ఇంకేమీ లేదు సిస్టర్, వేరే ఇంకేమీ లేదు బ్రదర్. అర్థమైందని చెప్పింది. నువ్వు నేను చేసేది ఏం లేదు, ఆయన ఆల్రెడీ అక్కడ ముగించేశాడు, అక్కడ సిలువలో ముగించేశాడు. దాన్ని నువ్వు అంగీకరించాలి. హల్లెలూయా. మరియు ఎవరైతే దాన్ని అంగీకరిస్తున్నారో అదిగో వారి కేసుని ఆయన వాదిస్తాడు. ఫస్ట్ థింగ్, ఆయన అందరి కోసం రక్తం కార్చలే. మొదటి రాకలో ఆయన అందరి కోసం రక్తం కార్చలే, అందరి కోసం రక్తం కార్చలే. అందరి కోసం రక్తం కారుస్తే రక్తంలో, దేవుని రక్తంలో శక్తి లేదా? రక్షించే శక్తి ఉంది. మరి అందరూ ఇంకా రక్షణ ఎందుకు పొందుకోలే? భారతదేశం 80% హిందువులతో ఎందుకున్నారు? ముస్లిమ్స్ ఎందుకున్నారు ఇంకా ప్రపంచ దేశాల్లో? ఆయన అందరి కోసం కార్చలే. మరి ఎవరి కోసం కార్చాడు? ఆయన ఏర్పరచుకున్న, ఆయన ఎన్నుకున్న వారి కోసం ఆయన కార్చాడు. ఆయన వాళ్ళని ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 వచనాల్లో పౌలు గారు చెప్పాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ఏర్పరచబడిన వారి కోసం ఆయన రక్తం చిందించాడు. జగత్తు పునాది వేయబడ మునిపే వాళ్ళని ఏర్పరచుకున్నాడు, వాళ్ళని ఎన్నుకున్నాడు తన మనసులో, వాళ్ళ కోసం రక్తం చిందించాడు. కాబట్టి వాళ్ళకు మాత్రమే విమోచన కార్యం జరుగుతుంది, వాళ్ళకు మాత్రమే రక్షణ కార్యం జరుగుతుంది, వాళ్ళకు మాత్రమే యేసుక్రీస్తు రక్తం ఒక శక్తి పనిచేస్తుంది. ఈరోజు యేసుక్రీస్తు శక్తి, ఆయన రక్తం శక్తి నీ పైన పనిచేయడానికి కారణము ఆయన ఏర్పాటు, ఆయన ఎన్నిక. అదే మన బంధువులలో, మన స్నేహితులలో, మన ఇంటి పక్కలలో, మన చుట్టాలలో, మన చుట్టుపక్కలలో, మనం పనిచేసే ఆ ఆఫీసులో వాళ్ళెవ్వరిపైన యేసుక్రీస్తు రక్తం ఒక శక్తి పనిచేస్తలేదు, కానీ నీ పైన పనిచేస్తాను అది. అందుకే నువ్వు ఈరోజు రక్షించబడతాను. నువ్వు ఎందుకంటే నువ్వు ఏర్పరచబడ్డావు, ఎన్నుకోబడ్డావు కాబట్టి. ఆమేన్. ఇప్పుడు వాళ్ళ కోసమే ఆయన ఏం చేస్తాడంటే మధ్యవర్తిత్వం చేస్తాడు. ఆయన మధ్యవర్తిగా, అడ్వకేట్గా వారి కోసం ఆయన మధ్యవర్తిత్వం చేస్తాడు. అది విమోచనలో 2వ భాగం. ఆమేనంటారా? దేవునికి నరుడికి మధ్యవర్తి ఒక్కడే, అతనే క్రీస్తేసను నరుడై ఉన్నాడు. పౌలు గారు చెప్పాడు ఆ మాట. ఆమేనంటారా? ఆయన ఇప్పుడు మధ్యవర్తిత్వం చేస్తున్నాడు ఆయన ఇప్పుడు నీ కోసం. ఆమేనంటారా? ఎందుకు? నీ కేసు వాదించాలి. నీ కొరకు ఆల్రెడీ నీ అపరాధములు, నీ పాపములు, నీ దోషములకు వెల ఆల్రెడీ చెల్లించబడింది అక్కడ. అది నువ్వు అంగీకరించినావు ఈ రోజున. అక్కడ వెల చెల్లించబడింది, 2000 సంవత్సరాల క్రితం వెల చెల్లించబడిన దాన్ని ఈరోజు నువ్వు అంగీకరించినావు ఇక్కడ. ఆమేనంటారా? అందుకే నువ్వు రక్షించబడుతున్నావు ఈ రోజున. అందుకే నువ్వు విమోచించబడుతున్నావు. నువ్వు ఏ పాపము లేనివాడిగా, లేని దానిగా నిన్ను ఆయన ముందు నిలబడుతున్నాడు. మచ్చైనను, డాగైనను, ముడతైనను, కలంకమైనను అట్టి మరి ఏది లేని ఒక నిర్దోషమైన, నిష్కలంకమైన సంఘముగా ఆయన నిన్ను నిలబెడుతున్నాడు. ఆయన అది ఆయన రక్తం ద్వారా జరుగుతున్నది. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ ఏంటిది? ఎవరెవరి కోసమైతే ఆయన రక్తము చిందించి, ఎవరెవరి కోసమైతే ఆయన కేసు వాదించాడో, మధ్యవర్తిత్వం చేశాడో వాళ్ళను తన వారిగా స్వీకరించాలి. ఆయన హీజ్ మైన్, ఆయన నావాడు. అలా స్వీకరించుటకే ఆయన పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని ఇస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా నిన్ను ఆయన స్వీకరిస్తున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అందరికీ రాదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అందరికీ రాదు.
పరిశుద్ధాత్మ బాప్సం ఎవరికి వస్తుందంటే, ఎవరి కోసమైతే నిజంగా 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు రక్తం చిందించాడో, అంటే జగతు పునాది వేయబడమునిపై ఎవరినైతే ఏర్పరచుకున్నాడో, తన మనస్సులో వెనక భాగములో ఎవరినైతే ఆ సీక్రెట్ ప్లేస్లో, ఆ రహస్య స్థలంలో తన మనసులో ఏర్పరచుకున్నాడో వాళ్ళ కోసమే ఆయన రక్తం చిందించాడు. ఇప్పుడు వాళ్ళే ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరిస్తారు, ఆ రక్తంలో కడగబడతారు. వాళ్ళ కేసునే అడ్వకేట్గా ఆయన వాదిస్తాడు. ఇప్పుడు వాళ్ళను నిర్దోషిగా ప్రకటిస్తాడు ఆయన. ఇలా యేసుక్రీస్తు రక్తము ద్వారా వాళ్ళు నీతిమంతులు, నిర్దోషులని. ఆమేన్. ఆ తర్వాత ఏంటిది? పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇచ్చడం ద్వారా ఆయన నిన్ను తనవాడిగా స్వీకరిస్తూ ముద్రిస్తున్నాడు. ఆయన ఈస్ పుట్టింగ్ హిస్ సీల్, ఆయన తన ముద్రని పైన వేస్తున్నాడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకున్న వ్యక్తి ఇప్పుడు ఏమవుతున్నాడంటే ముద్రించబడుతున్నాడు. యేసుక్రీస్తు సొత్తని, మీకు అర్థమైందా? యేసుక్రీస్తు సొత్తని, ఆ వ్యక్తి యేసుక్రీస్తు సొత్తని ముద్రించబడుతున్నాడు. తన వారిగా ఆయన స్వీకరిస్తున్నాడు ఇప్పుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అర్థమైంది అందరికీ? సో అందుకోసమే విమోచనలోని 3 భాగాలు ఎవరికి జరుగుతాయంటే, ఎవరైతే ఏర్పరచబడ్డారో, ఎవరైతే ఎన్నుకోబడ్డారో, క్రీస్తు చేత జగతు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో ఎవరైతే ఏర్పరచబడ్డారో వాళ్ళకు మాత్రమే జరుగుతాయి. ఇవి వాళ్ళకు మాత్రమే జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నాయి ఇప్పుడు అవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సిస్టర్, నీ జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడు? వాట్ ఈస్ డూయింగ్? నిన్ను రక్తంలో కడుగుతున్నాడు. ఎలా? నువ్వు ఆయనను సురక్షకుడిగా అంగీకరించేటట్లుగా, ఆయన నీ విమోచకుడుగా ఆయనను అంగీకరించేటట్లుగా పరిశుద్ధాత్మ నిన్ను ఒప్పిస్తున్నాడు. వాక్యం వింటున్నప్పుడు ఏం జరుగుతుందంటే, పరిశుద్ధాత్మ నిన్ను ఒప్పిస్తూ ఉంటాడు. ఆయన నీ సొంత రక్షకుడిగా అంగీకరించు, ఆయన నీ యొక్క విమోచకుడిగా అంగీకరించు. అది నీ లోపల జరుగుతూ ఉంటుంది. అంతరంగముల కార్యం నువ్వు అంగీకరిస్తూ ఉంటావు. ప్రభువా, నేను ఒప్పుకుంటున్నాను, నా పాపముల కోసం నువ్వు రక్తం చిందించిన నా రక్షకుడివి, నా విమోచకుడివి అని. ఆ తర్వాత రక్తంలో నిన్ను కడుగుతూ ఉంటాడు. నీ అంతరంగాన్ని కడుగుతాడు, నీ మనస్సాక్షిని కడుగుతాడు, నీ హృదయాన్ని కడుగుతాడు. ఆయన రక్తంలో కడుగుతాడు. అర్థమైందని చెప్పింది. నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది? వాట్ ఈస్ అనదర్ స్టెప్? అదిగో ఏదైతే ఇప్పుడు నేను కడిగినదో, అప్పుడు ఆయన నీ కోసము మధ్యవర్తిగా నిలబడి సాతానుతో వాదిస్తూ ఉంటాడు. ఎందుకంటే సాతానుడు పని ఏంటో తెలుసా? సహోదరుల పైన ఎప్పుడు చూసినా నేరములు మోపడం. ప్రకటన 12వ అధ్యాయంలో ఉంటుంది. వాడు సహోదరుల పైన నేరం మోపుతూ ఉంటాడు. వాడు నేరం మోపుతూ ఉన్నప్పుడల్లా ప్రభు మధ్యలోకి వస్తాడు. దేవునికి మనకు మధ్యలో వస్తాడు. యేసుక్రీస్తు మధ్యలోకి వస్తాడు. వచ్చి అంటాడు, తండ్రి, వీరు నిజంగానే నేరస్తులు, వీళ్ళు నిజంగానే పాపం చేసిన వారు, కానీ వీళ్ళ కోసం ఆల్రెడీ వెల చెల్లించబడింది. వీళ్ళకి శిక్షకు, వీళ్ళు పొందుకోవాల్సిన శిక్ష నేను ఆల్రెడీ పొందుకున్నా. నేను వీళ్ళ స్థానాన్ని నేను తీసుకున్నా. నేను ఆల్రెడీ నా జీవాన్ని దారబోసిన. చేసిన పాపానికి ఎన్నిసార్లు శిక్ష వేస్తావు తండ్రి? ఒకేసారి కదా శిక్ష, అది ఆల్రెడీ నేను పొందుకున్నా. ఫినిష్. హల్లెలూయా. సాతాను వేసిన ఫిర్యాదు కొట్టివేయబడింది. అర్థమైందని చెప్పింది. అలా మధ్యవర్తిత్వం చేస్తున్నాడు ఆయన. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నాడు? నీకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇచ్చడం ద్వారా ఆయన నిన్ను తనవాడిగా, తనదానిగా స్వీకరిస్తా ఉన్నాడు ఆయన. అందుకే పరిశుద్ధాత్మ బాప్తిస్మము అందరికీ రాదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అందరికీ ఇవ్వబడదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం కేవలము ఈ విమోచనలో ఈ 3 స్టెప్స్ ఎవరికైతే జరుగుతున్నాయో వాళ్ళకు మాత్రమే ఇవ్వబడతాయి. నా ఇక్కడ నుండి కొంచెం సబ్జెక్ట్ నేను కొద్దిగా తిప్పుతాను, జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు, నేను, దేవుని ఏర్పాట్లో ఉన్నవారు, ఎన్నికలో ఉన్నవారు, ఎన్నికలో లేనివారు అందరము ఒకే విధంగా పుట్టినాం తల్లి గర్భంలో నుండి. కరెక్టేనా? దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళైనా సరే, దేవుని ఏర్పాట్లో లేని వారైనా సరే, అందరూ తల్లి గర్భములో నుండే జన్మించబడ్డారు.
51 కీర్తన ఏముంది? 51:5 51 కీర్తన 5 చదవండి ఒకసారి. 51 కీర్తన 5 ఏముంది అక్కడ? 51 కీర్తన 5 నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. ఎందులో పుట్టినాం? నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టినా పాపంలో పుట్టినావు, ప్రైవేట్ హాస్పిటల్లో పుట్టినా పాపంలో పుట్టినావు, ఇంట్లో పుట్టినా పాపంలో పుట్టినావు. ఎందులో పుట్టినావు? దావీదు రాసిన అది కీర్తన, అది దావీదు రచించాడు. అది దావీదు లాంటి భక్తుడు ఏమంటున్నాడంటే, పరిశుద్ధుడే, మహారాజు, ప్రవక్త, ఆయన ప్రవక్త కూడా, రాజు కూడా అయినా, యాజకుడు కూడా అయినా. దావీదులో ఇన్ని షేడ్స్ ఉంటాయి. దావీదు రాజై ఉన్నాడు, దావీదు ప్రవక్త అయి ఉన్నాడు, దావీదు యాజకుడు కూడా ఆయన. ఎందుకంటే యాజకులు తప్ప ఇంకెవరు తినకూడని సముఖపు రొట్టెలు తిన్నాడు ఆయన. సో ఆల్ దీస్ థింగ్స్ మీరు జాగ్రత్తగా గమనిస్తే, అలాంటి గొప్ప దావీదు ఏమంటున్నాడంటే, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించాడు. నా మనం గర్భంలోనే పాపులమా? బైబిల్ అంటాంది. మనం పుట్టుడే పాపులుగా పుట్టామా? బైబిల్ అంటాంది. కరెక్టేనా? ఏ వ్యక్తి కూడా మధ్యలో పాపి కాడు, జన్మతోనే పాప అవుతాడు, జన్మతోనే. అందుకే సొల్యూషన్ కూడా, దానికి పరిష్కారం కూడా యేసు జన్మతోనే అన్నాడు ఆయన. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ. జన్మతో వచ్చిన ఈ పాపం, ఆది పాపం జన్మతో వచ్చింది. ఇది జన్మతో వచ్చిన ఈ ఆది పాపం వలన మనమందరము కూడా పాపులమైనాం. దానికి మీకు ఉదాహరణ చెప్తా. తల్లి గర్భంలో పాపులు ఎట్లున్నాం? మీలో ఎంతమంది బైబిల్ చదివారా మీరు బైబిల్ని? నేను ఇప్పుడు లేఖనం చూపించాను, కానీ లేఖనం నోటితో చెప్తా. ఆ లేఖనం ఏంటిదంటే, పౌలు గారు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అంటే, యాకోబు ఏశావు గురించి రాస్తున్నాడు. వాళ్ళిద్దరూ రిబ్కా, తల్లి అయిన రిబ్కా యొక్క గర్భవాసంలో ఉండగానే పొట్లాడుకున్నారు. చెప్పండి నాకు. పాపం యొక్క నేచర్ పొట్లాడుకోవడం, పాపం యొక్క స్వభావము పొట్లాడుకోవడం, అందుకే అంటుంటా, సిస్టర్ నీకు ఇంకా పాపం పోలేదు. చిన్న మాటకే ముక్క మీద కోపంతో రంపం కోసినట్టు కోసేస్తంటావు మాటలతో. అది నన్ను అంత పెద్ద మాట అంటదా అనుకుంటూ పోతావు దాని మీదకి, చిన్న మాటకే. మీకు ఇంకో విషయం చెప్తే ఇక్కడ, ఎందుకంటే చెప్పాలని కూడా చెప్తానా, కొన్నిసార్లు దేవుడే ఆ మాటలు నిన్ను అనేటట్లు చేస్తాడు. వాట్? దేవుడా? అవును. ఎందుకంటే అసలు నీలో పాపం పోయిందా లేదా, నీకు కొత్త జన్మ జరిగిందా లేదా అనేది చూడడానికి దేవుడు అనుమతిస్తాడు దాన్ని. అందుకే నువ్వు ఎవరిని ఏమనకపోయినా అందరు నిన్ను అంటారు. నిజమండి నేను చెప్పేది. నువ్వు ఎవరి జోలికి వెళ్ళకపోయినా అందరు మాత్రం నీ జోలికి వస్తూ ఉంటారు. ఎవరు ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్నా నీ గురించే ఉంటుంది అది. బ్రదర్, నీ గురించే ఉంటుంది అది. అరే నువ్వంటావు, నేనేం చేసిన? వాళ్ళు ఎందుకు నా గురించి మాట్లాడుతున్నారు? నేనేం చేసిన? నేను వాళ్ళని ఏమనలేదే. దేవుడు పరీక్షిస్తున్నాడు, నువ్వు కొత్త జన్మ పొందుకున్నావా లేదా అనేది. ఎందుకంటే పాపము వలన వచ్చేది ముఖ్యంగా పొట్లాట, ఫైటింగ్. అందుకే దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో పలానోళ్ళు ఇట్లా అన్నారు, పలానం ఇట్లా అన్నది అనే మాట వినేటట్లుగా దేవుడు అనుమతిస్తాడు. నిజంగానే వాళ్ళు అంటారు కూడా. అయినా నువ్వు కొత్త జన్మ పొందుకున్నావు కాబట్టి, కొత్త జన్మ పొందుకున్నావు నువ్వు. ఇప్పుడు చెప్తా అది ఏంటిదో. ఆ కొత్త జన్మ పొందుకోవడం వలన ఇప్పుడు నీ స్వభావం మారింది. అది ఆ పాపపు స్వభావం ఇప్పుడు నీ లోపల లేదు. ఆ పాత స్వభావం ఇప్పుడు నీ లోపల లేదు. ఆ పూర్వపు స్వభావం ఇప్పుడు నీ లోపల లేదు. ఎందుకంటే ఆ పూర్వపు స్వభావం క్రీస్తు యేసుతో పాటు సిలువేయబడింది. అది అర్థమైందని అన్నది. సో యాకోబు, ఏశావు వీళ్ళిద్దరూ
తల్లి గర్భంలో ఉండగానే పొట్లాడుకుంటున్నారు. రిబ్కా ఏమనుకుందట? తల్లి అయిన రిబ్కా నేను బ్రతకడం ఎందుకు అనుకున్నదట. ఇక ఆమెకంతా వాళ్ళిద్దరు, తల్లికి తెలుసు కదా అండి లోపల బిడ్డ తిరగడం తెలుస్తుందా తెలియదా? తల్లు మీరే చెప్పండి నాకు. కొన్ని డాక్టర్స్ అయితే రోజుకి ఎన్నిసార్లు ఆ బిడ్డ తిరుగుతున్నాడో కూడా లెక్క పెట్టమంటాడు, ఎందుకంటే కరెక్ట్గా ఉందా లేదా తెలుసుకోవడానికి. లోపల బిడ్డ ఒక కదలికలు తెలిసిపోతూ ఉంటాయి. రిబ్కాకు తెలిసిపోయింది, తిరుగుడు కాదు ఇప్పుడు ఫైటింగ్ జరుగుతుంది లోపల, పొట్లాడ జరుగుతుంది వీళ్ళిద్దరికి. ఎవరెవరికి? యాకోబుకి ఏశావుకి. అవునా? యాకోబుకి ఏశావుకి ఫైటింగ్ అవుతా ఉంది. ఫైటింగ్ నేచర్ అదేంటిది? పాపం వలన వచ్చేది. కానీ ఇక్కడ అదే లేఖనంలో ఏమని రాయబడి ఉన్నదంటే రిబ్కాతో దేవుడు మాట్లాడాలని ఉంది. పాత నిబంధనలో లేదు ఆ మాట, కానీ కొత్త నిబంధనలో పౌలు గారు చెప్పాడు ఆ మాట, ఆ మర్మాన్ని. రిబ్కాతో దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే నేను పెద్దవాడిని ద్వేషిస్తున్నాను, నేను చిన్నవాడిని ప్రేమిస్తున్నాను, నేను ఏశావును ద్వేషిస్తున్నాను, నేను యాకోబును ప్రేమిస్తున్నాను అన్నాడు. అంటే అందులో ఒకడు ఏర్పరచబడినోడు, అందులో ఒకడు ఎన్నుకోబడినవాడు. ఎవరతను? యాకోబు చిన్నవాడు. యాకోబు అంటే మోసగాడు. ఆ పేరు తల్లి ఎందుకు పెట్టింది? ఎందుకంటే పెద్దవాడు బయటకు వస్తూ ఉంటే చిన్నవాడు ఆపుతున్నాడు. నేను ముందు పోవాలా, నేను ముందు పోవాలా, నువ్వేంద్రా ముందు పోయేది. ఇక్కడే ఉన్నదంతా ఫైటింగ్ వీళ్ళ మధ్యలో. ఏంటిది? తల్లి గర్భములో ఉన్నప్పుడు ఫైటింగ్ వీళ్ళ మధ్యలో ఏంటిది? నేను అర్థమవుతుందా? ఫైటింగ్ వీళ్ళిద్దరి మధ్యలో ఏంటి? యాకోబు, చిన్నవాడైన యాకోబు, పెద్దవాడైన ఏశావు. క్లియర్గా అక్కడే ఉంది, మనకు ఆన్సర్ అక్కడే ఉంది. సింపుల్ ఆన్సర్. ఫైటింగ్ దేనికోసం అంటే ఎవరు ముందు వస్తే వాళ్ళకు జ్యేష్ఠత్వపు హక్కు వస్తుంది. జ్యేష్ఠత్వపు హక్కు కోసం ఫైటింగ్ ఎందుకు బ్రదర్? మనం ఎవరం? జ్యేష్ఠుల సంఘం. మనం ఎవరమై ఉన్నా? మనం జ్యేష్ఠుల సంఘమై ఉన్నా. మనం బైబిల్లో మీరు ఇంటికి వెళ్ళాక ధర్మశాస్త్రంలో జ్యేష్ఠత్వపు హక్కును గురించి ఏం చెప్పాడో మోషే చదవండి ప్లీజ్. ఇంటికి వెళ్ళాక చదవండి మీరు. జ్యేష్ఠత్వపు స్థితి, ఆ హక్కు ఏమేమి ఇస్తుంది, ఏమేమి స్పెషాలిటీస్ ఇస్తుంది, ఇంట్లో కుటుంబంలో ఏమేమి ప్రత్యేకతలు ఇస్తుంది. అమ్మనంటారా? ఇది మన గ్రేస్ పుట్టినరోజు కాబట్టి నేను సబ్జెక్ట్ని దాని ఏమంటారంటే పెద్దగా తీసుకోదలుచుకోలేదు. అర్థమైందా? బట్ దిస్ ఇస్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది ఇష్టం, ఇది చాలా అద్భుతమైన సబ్జెక్ట్. అందుకే నా కొత్త జన్మ నేను ఇప్పుడు ఒక కొత్త కోణంలో చూపించబోతున్నాను. యాకోబులో ఫైటింగ్ నేచర్ ఉంది. యాకోబులో పొట్లాట, పోరాడే స్వభావం ఉంది. కానీ దేనికోసం పోరాడతాడు? జ్యేష్ఠత పక్క కోసం. అందుకే అన్నం ముందు పోతుంటే, అన్నం ముందు బయటకు వస్తా అంటే మడవ పట్టుకొని వచ్చాడు. అందుకే తల్లి ఏమని పేరు పెట్టిందంటే యాకోబు మోసగాడు. కానీ దేనికోసం మోసం చేస్తున్నాడు? ఎగ్జాక్ట్లీ. వింటున్నారని అన్నది. ఆ తర్వాత స్టోరీలో మనం చూస్తే జ్యేష్ఠత్వపు హక్కును తన అన్న దగ్గర నుండి ఎలా సంపాదించాడు? చిక్కుడుకాయల కూర పెట్టి, ఒక్క పూట భోజనం పెట్టి. స్టోరీ అంతా చదవాల్సిన అవసరం లేదు. ఒక్క పూట భోజనం పెట్టి, చిక్కుడుకాయల కూర పెట్టి లాగేసుకున్నాడు. ఇప్పుడు జ్యేష్ఠత్వపు హక్కు వచ్చింది, కానీ జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలు రావాలా? అది ఎవరు ఇవ్వగలరంటే ప్రవక్త అయిన తన తండ్రి ఇవ్వగలడు. ఎవరు ఇవ్వగలరు? ఇస్సాకు ప్రవక్త, తండ్రి మాత్రమే. జ్యేష్ఠత్వపు హక్కు ఇచ్చేది ఎవరండి? తండ్రి కాదా? ఇంట్లో జ్యేష్ఠుల యొక్క భాగాన్ని తండ్రేగా పంచిచ్చేది. ఇప్పుడు నాకొద్దులే ఆ జ్యేష్ఠత్వపు హక్కుని ఇచ్చేసిండు. ఎవరు? ఏశావు. దాని విలువ తెలియదు వాడికి, దాని విలువ ఏంటో తెలియదు. అసలు తల్లి గర్భంలో నుండి నా తమ్ముడు ఎందుకురా ఫైటింగ్ చేస్తున్నాడు?
తల్లి గర్భంలో నుండి నా తమ్ముడు ఎందుకు ఫైటింగ్ చేస్తున్నాడు నాతో అనేది వాడికి అర్థం కాల. ఎవరికి? ఏశావుకి. అందుకే ముందే చెప్పిండు, తల్లి గర్భంలో ఉండగానే చెప్పాడు, నేను పెద్దవాడిని ద్వేషిస్తున్నా, నేను చిన్నవాడిని ప్రేమిస్తానా, నేను యాకోబును ప్రేమిస్తానా, నేను ఏశావును ద్వేషిస్తానా. ఏంటది? జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని మనసులోని యొక్క గర్భములో యాకోబు ఉన్నాడు, ఏర్పాట్లో యాకోబు ఉన్నాడు, ఎన్నికలో యాకోబు ఉన్నాడు, ఏశావు లేడు. ముందు పుడుతున్నది ఏశావే, జ్యేష్ఠుడుగా పుడుతున్నది ఏశావే. అయినను ఏశావు దేవుని ఎన్నికలో లేడు, దేవుని ఏర్పాట్లో లేడు. ఇప్పుడు 2 గర్భాలు. ఓయ్ వినండి అందరూ, 2 గర్భాలు. ఒకటి రిబ్కా గర్భం, దానికంటే ముందు దేవుని మనసు అనే గర్భం. ఒకడు కొత్తగా జన్మించబడాలంటే ఉట్టి తల్లి గర్భంలో నుండి వస్తే సరిపోదు, దానికంటే ముందు, వింటున్నారా, దేవుని మనసు అనే గర్భంలో ఉండాలా. దేవుని మనసు అనే గర్భములో నువ్వు జగత్ పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే ఏర్పరచబడి ఉంటే, ఈ తల్లి గర్భములో నుండి నువ్వు వచ్చిన నీకు ఖచ్చితంగా కొత్త జన్మ జరుగుతుంది. నేను అందుకే చెప్పిన, ఏర్పాట్లో ఉన్నోళ్ళైనా ఏర్పాట్లో లేనోళ్ళైనా ఇద్దరు తల్లి గర్భం నుండే వస్తారు. దానికి ఉదాహరణ యాకోబు, ఏశావు. యాకోబును నేను ప్రేమించి తిని, ఏశావును నేను ద్వేషిస్తున్నానని దేవుడు ఆ ఇద్దరు పిల్లలు పుట్టి పెద్దగయ్యి మంచైనను చెడైనను చేయకముందే ఆయన తన ఎనుకని చెప్పేశాడు ఆయన. అందుకే ఇప్పుడు యాకోబులో ఉన్న ఫైటింగ్ నేచర్ ఏంటంటే, తన అన్నతో చేస్తున్న పోరాటం ఏంటిదంటే, నాకంటే ముందు పోయి జ్యేష్ఠత్వ పక్కు తీసుకున్నావు, అది నీది కాదు, నాది అది. అందుకు చిక్కుడుకాయల కూర పెట్టేసి, ఓ పూట భోజనం పెట్టేసి, నీళ్ళకు 5,000 ఇచ్చేసి, లేకపోతే బిర్యానీ తినిపించేసి హైదరాబాద్లో, ఓ జత బట్టలు పెట్టేసి 2 షూజులు కొనిచ్చేసి, జ్యేష్ఠత్వపు హక్కులను తీసేసుకుంటున్నారు. నిజం చెప్తాను, అది నేనలే, ప్రవక్త అన్నాడండి. ఒక్క మీల్ టికెట్ కోసం, ఒక్క పూట భోజనం కోసం ఈరోజు ఎంతమంది ఏశావుల వలె తమ జ్యేష్ఠత్వ హక్కును సంస్థలకు అమ్మేసుకుంటున్నారు అన్నాడా లేదా? చూపించాలా నేను మెసేజ్లా? నేనేం కల్పించి చెప్తలేను, ప్రాఫిట్ చెప్పింది చెప్తాను నేను. నో 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 నేను ఒకళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తలేను, ఒకళ్ళని టార్గెట్ చేసి చెప్తలేను. నేను చెప్తున్నది అది ప్రవక్త చెప్పింది, అది జరుగుతుంది ఈ రోజున, మినిస్ట్రీలో జరుగుతుంది. ఒక్క పూట భోజనం కోసం జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకుంటున్నాడు. జ్యేష్ఠత్వ హక్కుకున్న విలువేంటో తెలుసా నీకు? కొద్దిగా చెప్తా, ఎందుకంటే టైం లేదు. పాపం బర్త్డే, దాని కేక్ కూడా కోయాలి ఇప్పుడు మనం, అందుకే కొద్దిగా చెప్తా. రెడీగా ఉన్నారా? ఫస్ట్ జ్యేష్ఠత్వ హక్కును ఎట్లా లాక్కున్నాడో చూద్దాం. యాకోబులో ఫైటింగ్ నేచర్ ఉన్నా దేనికోసం ఫైటింగ్ చేస్తున్నాడు? ఈరోజు మనలో ఫైటింగ్ నేచర్ ఉన్నా, మనలో కూడా పొట్లాడే నేచర్, పొట్లాడే స్వభావం ఉన్నా దేనికోసం పొట్లాడాలనుకుంటానా మనం? జ్యేష్ఠత్వ హక్కు కోసం. ఎందుకు? ఎత్తబడబోయే సంఘము జ్యేష్ఠుల సంఘము. జ్యేష్ఠుల సంఘమే ఎత్తబడుతుంది, జ్యేష్ఠుల సంఘమే ఎత్తబడుతుంది, జ్యేష్ఠుల సంఘమే ఎత్తబడుతుంది. ఆ హక్కును ఎవరికి అమ్మకు. సోదరుడా పాస్టర్కి అమ్మకు, సోదరి పాస్టర్కి అమ్మకు, సేవకుడు బిషప్కి అమ్మకు. వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం అమ్ముడుపోకు, వాళ్ళు పెట్టే ఒక్క పూట భోజనం కోసం అమ్ముడుపోకు. నీ జ్యేష్ఠత్వ హక్కును అమ్మడానికి వీల్లేదు నువ్వు, ఎందుకంటే అది నీ ఎత్తబడుటతో లింక్ ఉన్నది, నీ కొత్త జన్మతో లింక్ ఉన్నది. మళ్ళీ జ్యేష్ఠత్వ హక్కు కొత్త జన్మతో లింక్ ఉన్నది. అందుకే యాకోబు 2 గర్భాలలో ఉన్నాడు. ఫస్ట్ రిబ్కా గర్భం, తల్లి గర్భం కంటే ముందే
జగత్తు పునాది వేయబడక ముందే యాకోబు దేవుని మనసు అనే గర్భంలో ఉన్నాడు. అక్కడి నుండి వచ్చాడు కాబట్టే తల్లి గర్భములో తనకు జ్యేష్ఠత హక్కు కావాలని పొట్లాడుతూ ఉన్నాడు. ప్రవక్త అంటాడు, మోసగాడే, దాంట్లో ఏ తేడా లేదు, అతని పేరే యాకోబు. కానీ మోసగాడైన ఆయన దేనికోసం మోసం చేస్తున్నాడు? ఏది పొందుకోవాలని మోసం చేస్తున్నాడు? జ్యేష్ఠత హక్కు. అదే ఏశావు భ్రష్టుడు అని కొత్త నిబంధనలో పౌలు గారు చెప్పాడు. భ్రష్టుడైన ఏశావు తన జ్యేష్ఠత హక్కును అమ్మేసుకున్నాడు ఒక్క పూట భోజనం కోసం. ఇప్పుడు తండ్రే కదా ఇవ్వాల్సింది జ్యేష్ఠతపు ఆశీర్వాదాలు పంచడం. జ్యేష్ఠుడుగా పుడితే సరిపోదు, తండ్రి మళ్ళీ ఆస్తిని పంపకాలు ఇచ్చేటప్పుడు ఆ తండ్రే జ్యేష్ఠుడికి ఇవ్వాలి. ఇప్పుడు తండ్రి ఎవరికి ఇస్తాడు? యాకోబుకి అయితే ఇవ్వడు. ఎవరికి ఇస్తాడు? ఏశావుకే ఇస్తాడు. పుట్టింది మొదటిగా ఏశావు కాబట్టి. అందుకే అప్పటికే ఆయన ఏమయ్యాడు? గుడ్డివాడైపోయాడు. అంటే కళ్ళకు ఏమొచ్చింది? పొరలు వచ్చినాయి, మస్కగా కనబడుతుంది. అప్పటి కాలంలో క్యాటరాక్ట్స్ ఆపరేషన్ లేవు కదా. అప్పటి కాలంలో మనకు ఏంటిది కళ్ళద్దాలు అవన్నీ లేవు కదా. సో ఆ టైంలో అనమాట. సో మస్కగా కనబడతాను. తను ఏశావును పిలిచి, నేను నిన్ను ఆస్వాదిస్తాను, జ్యేష్ఠత హక్కు నువ్వు కలుగున్నావు కదా. కానీ పాపం తండ్రి ప్రవక్త ఇస్సాకుకు తెలియదు, వీడు ఆల్రెడీ ఒక పూట భోజనానికి అమ్మేసుకున్నాడని. ఆల్రెడీ అమ్మేసుకున్నాడు. ఎవరికి? యాకోబుకి. యాకోబు తీసేసుకున్నాడు దాన్ని. కానీ తెలియదు తండ్రికి, నేను దీవిస్తాను, అయితే నాకు ముందు నువ్వు వెళ్ళి మంచి వేటకు వెళ్ళి మంచి మాంసమును నాకు వండుకొని తీసుకురా, నేను అది భోంచేసిన తర్వాత అప్పుడు నాకు వచ్చిన ప్రేరేపణ బట్టి నేను దీవిస్తాను, నేను ఆశీర్వదిస్తాను, జ్యేష్ఠత దీవెనలు నీకు ఇస్తాను పో అన్నాడు. ఏశావు బయలుదేరిండు గుర్రం పట్టుకొని వేటకు. ఈ సంగతి నెమ్మదిగా రిబ్కా తల్లి విన్నది, టెంట్ వెనకాల దాచుకొని. కానీ రిబ్కాకి ఎందుకండి ఒక కొడుకుకు అన్యాయం చేస్తుంది, ఒక కొడుకుకో న్యాయం చేస్తుంది? ఆమె అన్యాయం చేయట్లే, దేవుని చిత్తాన్ని నెరవేర్పు చేస్తాను. ఎందుకంటే ఆమె గర్భవతిగా ఉండగానే వీళ్ళిద్దరూ పొట్లాడుకుంటుండగానే నేను బతకడం ఎందుకు, చచ్చిపోతే బాగుండని అనుకున్న సమయంలో దేవుడు ఆమెతో మాట్లాడాడు. ఆ సంగతి ఇస్సాకుకి తెలియదు. ఏమని మాట్లాడాడు? యాకోబును నేను ప్రేమిస్తున్నాను, ఏశావును నేను ద్వేషిస్తున్నాను. ఫినిష్. ఆమెకు దేవుని ప్లాన్ అంతా అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు ఆ ప్లాన్ని ఆమె అమలు చేయాలి ఇప్పుడు ఆమె. అందుకే ఏం చేసింది? వెంటనే తన చిన్న కుమారుడు యాకోబును పిలిచి, మీ నాన్న ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు, జ్యేష్ఠ కుమారుని ఆశీర్వాదాలు. కాబట్టి మీ నాన్న ప్రవక్త నోటిలో నుండి ఏదొస్తే అది జరుగుతుంది. ప్రవక్త నోట్లో నుండి ఏదొస్తే జరుగుతుంది. కాబట్టి మీ నాన్న ఆస్వాదించినంటే వాడు ఆస్వాదించబడతాడు. మళ్ళీ పైగా మీ నాన్న వాగ్దాన కుమారుడు, అబ్రహాము వాగ్దాన కుమారుడు. అబ్రహాముతో దేవుడు ఏమన్నాడంటే, మీ తాతతో దేవుడు ఏమన్నాడంటే, యాకోబు మీ తాతతో అబ్రహాంతో, నిన్ను ఆస్వాదించిన వారిని నేను ఆస్వాదిస్తాను, నిన్ను దూషించిన వారిని నేను శపిస్తాను అన్నాడు. కాబట్టి మీ నాన్న దీవించిననుకో అది వచ్చేస్తుంది. నువ్వేం చేయంటే రెడీగా ఉండు, నేను నీ కోసం ఒక గొర్రెను వధించబడిన ఆ గొర్రె యొక్క మాంసమును నేను మీ నాన్నకి ఇష్టమైన రీతిగా వండి నీకు ఇస్తాను. నువ్వు వెళ్ళి మీ నాన్నకు ఏశావులాగా వెళ్ళి మీ నాన్నకు భోజనం పెట్టు. అప్పుడు యాకోబు అన్నాడు, నన్ను గుర్తుపట్టేస్తాడు. ఎందుకు అంటే ఆయన కళ్ళు సరిగా కనబడతలేదు, కానీ ఆయన చేతులు బాగానే ఉన్నాయి. నన్ను ముట్టుకొని చూస్తే నేను నున్నని వాడను, ఏశావో రోమములు కలిగిన వాడు, ఎర్రని రోమములు కలిగిన వాడు. సో చేతులు పట్టుకున్నతోటే గుర్తుపట్టేస్తాడు, నువ్వు యాకోబువి అని చెప్పేస్తాడు. అప్పుడు ఆశీర్వాదానికి బదులుగా శాపం వస్తుందేమో అప్పుడు వెంటనే ఆమె అన్నది, ఏం భయపడకు, అందుకే నేను గొర్రెపిల్లను వధించినా, ఈ పాపమునకు అందుకే నేను గొర్రెపిల్లను వధించినా. హల్లెలూయా. ఇప్పుడు ఆ గొర్రె పిల్ల చర్మమును నీ చేతులకు నేను చుడతా ఉన్నా.
ఈరోజు యేసు సంఘం ఎవరు? యేసుక్రీస్తు చర్మము చేత చుట్టబడినది, యేసుక్రీస్తు శరీరము చేత చుట్టబడినది. యేసుక్రీస్తు శరీరమే, గొర్రెపిల్ల శరీరమే సంఘమై ఉన్నది. యాకోబుతో అన్నాడు, నీకు నేను ఇప్పుడు గొర్రెపిల్ల చర్మంతో చుడతాను. ఆల్రెడీ పాపమునకు పాప క్షమాపణ వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. అయినను నువ్వు భయపడుతున్నావు కాబట్టి ఏదైనా శాపం వస్తే అది నీ పైన కాదు నా పైన వచ్చును కాక, వెళ్ళు అన్నది. పట్టుకొని వెళ్ళాడు. చుట్టూ ఏం పెట్టుకున్నాడు? చేతులకు గొర్రె చర్మం, యేసుక్రీస్తు శరీరం పట్టుకొని వెళ్ళాడు. తండ్రి ఇస్సాకు దగ్గరికి, ప్రవక్త ఇస్సాకు దగ్గరికి, వాగ్దాన కుమారుని దగ్గరికి, అబ్రాహాం వాగ్దాన కుమారుడు, కరెక్టేనా? వెళ్ళినప్పుడు తండ్రి అని పిలిచాడు, నా తండ్రి అని పిలిచాడు. అప్పుడు ఆయన స్వరం గుర్తుపట్టి ఎవరు అన్నాడు. నేను ఏశావుని అన్నాడు. స్వరము చూస్తే ఏశావు లాగా లేదే, యాకోబు లాగా ఉందే అనుమానం వచ్చింది. వెంటనే ఏం చేశాడంటే, నువ్వు దగ్గరికి రా అన్నాడు. దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళితే ఇది నీ చేతులు ఇవ్వన్నాడు. చేతులు ఇచ్చాడు. తడిమి చూస్తే మొత్తం రోమములు ఉన్నాయి. యాకోబు నుండని వాడు, ఏ రోమాలు లేవు ఆయనకు, కానీ ఈయనకు మాత్రం రోమాలు ఉన్నాయి. అంటే ఏశావే. ఈ సంగతి తండ్రికి చిన్నప్పటి నుండి తెలుసు. ఏశావు అంటేనే ఎర్రని రోమం గలవాడని అర్థం. ఎంతమంది తెలుసా విషయం? ఇప్పుడు చేసేసుడితోటే భోజనం పెట్టిండు, భోజనం తిన్నాడు. భోంచేసిన తర్వాత వినండి, భోంచేసిన తర్వాత ద హోలీ గోస్ట్ స్ట్రక్ హిమ్, పరిశుద్ధాత్మ ఆ ప్రవక్త ఆ తండ్రి ఇస్సాకును తాకినది. అప్పుడు నన్ను ఇట్రా అన్నాడు అని అతని పైన చేతులు పెట్టి జ్యేష్ఠత్వపు దీవెనలన్నీ అతనికి ఇచ్చేశాడు. అర్థమైందని అన్నది? ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత ఈయన వెళ్ళిపోయాడు అక్కడ నుండి సైలెన్స్గా. అప్పుడే వేటాడి మంచి అడవి మాంసమును పట్టుకొని మన సార్ ఏశావు వచ్చిండు. కానీ ఏశావు ఆలోచించొద్దా, అసలు జ్యేష్ఠత్వ హక్కు నాకు లేదు, అలాంటప్పుడు నేను జ్యేష్ఠత్వ ఆశీర్వాదాలు ఎలా పొందుకుంటానని? ఎందుకంటే జ్యేష్ఠత్వ హక్కు ఆల్రెడీ అమ్మేసుకున్నాడు కదా, ఒక్క పూట భోజనం కోసము. యాకోబుకి అమ్మేసుకున్నాడు కదా, అంటే అది ముందే జరిగింది కదా. ఆ ఆశీర్వాదాల కోసం ఎట్లా ఆలోచిస్తాడు ఆయన? మీకు అర్థమైందని అన్నది? ఇప్పుడు వచ్చాడు. వచ్చిన తర్వాత నా తండ్రి అని పిలిచాడు. ఎవరు అన్నాడు. నేను ఏశావును. అవునా, ఇదిగో తండ్రి నీకోసం నేను మాంసం తీసుకొచ్చిన వండుకొని ఇదిగో తింటానంటే, మరి ఇందాక వచ్చింది ఎవరు? ఇదివరకు వచ్చిండా ఇందాక వచ్చాడా? నేను ఇప్పుడే వచ్చినా, ఇదిగో ఇప్పుడే నేను వేటాడుకొని వచ్చి ఇప్పుడే వండుకొని తీసుకొచ్చిన తండ్రి అనుడితోడే. లేదు ఇందాక వచ్చిన వాడికి నేను నా ఆశీర్వాదాలన్నీ ఇచ్చేసిన, నేను జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలన్నీ. అర్థమైందా? ఈ జ్యేష్ఠత్వ హక్కులో ఒక పాయింట్ చెప్పాలా నేను? యేసు క్రీస్తు మనందరికీ జ్యేష్ఠుడై ఉన్నాడు. లేదా? పౌలు గారు చెప్పలేదా? సహోదరులందరికీ ఆయన ఏమై ఉన్నాడు? ఆయన జ్యేష్ఠుడై ఉన్నాడు. అందుకే యాకోబు ఫైటింగ్, ఎలాగైనా దాన్ని పొందుకోవాలి. అందుకే ఈరోజు మన ఫైటింగ్. మనం ఎట్టి పరిస్థితుల్లో మన జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకోవడానికి వీల్లేదు. సంస్థకు అమ్ముకోకూడదు, సంఘశాఖకు అమ్ముకోకూడదు. లేకపోతే ఈ మెసేలోనే ఉన్న సంస్థలు ఉన్నాయి కొన్ని. ఆ సంస్థల బిషప్లు అంటారు, ఇల్లు కట్టిస్తారా, చర్చ్ కట్టిస్తారా, నీకు బండి కొనిస్తారా, నీకు నెల నెల జీతం ఇస్తారా, నువ్వు రా అంటే నేను జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకునేటానికి కాదు, దానికోసం పోరాడేవాడిని నేను. తినడానికి భోజనం లేకపోయినా పర్వాలా, ఉండడానికి ఇల్లు లేకపోయినా పర్వాలా, కట్టుకోవడానికి సరైన బట్టలు లేకపోయినా పర్వాలా, అయినా నేను నా జ్యేష్ఠత్వ హక్కుని ఎట్టి పరిస్థితుల్లో అమ్మను. నేను పోరాడతా దానికోసం. నేను అది నిజమైన సేవకుని గుణలక్షణం, అది నిజమైన విశ్వాసకు గుణలక్షణం. చెప్తారు ఆ సంఘం వాళ్ళు, ఆ పాస్టర్ చెప్తాడు, అమ్మా బాగా అప్పులో ఉన్నాడట కదా మీ ఆయన, నా దగ్గరకు వస్తే సాయం చేస్తా, వచ్చేయండి మీరు చర్చ్కి. అబ్బాయి ఏంటి వ్యాపారం పెట్టాలనుకుంటానవట కదా నువ్వు, నా దగ్గరకు వచ్చేసేయి, నేను నీకు 1,00,000 రూపాయలు సాయం చేస్తా. ఓ జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకోకు బ్రదర్, వాడిచ్చే లక్ష్యమో కానీ పరలోకం పోతుంది నీకు, నిత్యజీవం పోతుంది నీకు. జ్యేష్ఠులే పరలోకం వెళ్ళేది.
జ్యేష్ఠుల సంఘమే పరలోకం వెళ్ళేది. ఎందుకంటే యేసుక్రీస్తు ఎవరంటే జ్యేష్ఠుడై ఉన్నాడు కాబట్టి. ఈ జ్యేష్ఠత్వ హక్కు కోసం పోరాడాలి మనం ఈ రోజున. దాన్ని అమ్ముకోవడానికి వీలు లేదు. తినడానికి భోజనం లేకపోయినా పర్వాలా, ఉండడానికి మంచి ఇల్లు లేకపోయినా పర్వాలేదు, మనకి ఏమి సరైన వసతులు లేకపోయినా పర్వాలేదు, మన భార్య పిల్లలకు సరైన భోజనం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ జ్యేష్ఠత్వ హక్కును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం అమ్ముకోవడానికి వీలు లేదు మనం. ఆమేన్. ఇప్పుడు యాకోబు జ్యేష్ఠత్వ హక్కులన్నీ కూడా తీసుకొని పోయాడని యేషోవుకు అర్థమైంది. నా తండ్రి, నా తమ్ముడు చేశాడు ఇదంతా. ఆ మోసగాడు యాకోబు అంటే మోసగాడు. నిజంగా అతని పేరు తగినట్టుగానే అతను ప్రవర్తించాడు. తండ్రి కరెక్టే, అతను ప్రవర్తించింది కరెక్టే, పేరు తగినట్టుగానే. కానీ దేనికోసం? నువ్వు వద్దనుకున్న జ్యేష్ఠత్వ హక్కు కోసం, నువ్వు వదులుకున్న జ్యేష్ఠత్వ హక్కు కోసం. ఎందుకంత పోరాటం ఆయనకు? ఎందుకంత పొందుకోవాలనుకున్నాడు? అది మోసమైనా సరే నేను ఎలాగైనా దాన్ని సంపాదించాలనుకున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు జ్యేష్ఠుడు కాబట్టి, ఆయన సంఘము జ్యేష్ఠుల సంఘం కాబట్టి. యాకోబు ఇక్కడ ముంగుర్తుగా ఉండగోరాడు. యేసుక్రీస్తుకు సాదృశ్యంగా, ముంగుర్తుగా, ఛాయగా, నీడగా ఉండగోరాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందా అని చెప్పింది? ఒక సేవకుడు ఎప్పుడు అలా ఉండాలా? యేసుక్రీస్తుకు ఛాయగా ఉండాలా, యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉండాలా. యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నవాడే నిజమైన సేవకుడు. దానికోసం పోరాడాల మనం. ఆమేనంటారా? నెక్స్ట్ ఏమైంది? యేషోవుతో అన్నాడు, దయచేసి యేషోవు అన్నాడు, దయచేసి నన్ను కూడా దీవించు. అంటే ఏ దీవెన లేదు, అన్నీ ఆల్రెడీ నేను ఇచ్చేశాను. ఇక నా దగ్గర ఉన్నది ఏదైనా ఉంటే నీ తమ్ముడికి నువ్వు దాసుడుగా ఉండడమే. ప్రభు చెప్పిండా? ప్రభు చెప్పిండా? పెద్దోడు చిన్నోడికి దాసుడు అవుతాడని చెప్పిండా? జరిగిందా అక్కడ? నువ్వు నీ సహోదరునికి దాసుడుగా ఉంటావు. చదవండి మీరు, అక్కడ ఉంది బైబిల్లో, అలా ఉంది అక్కడ. ఆమేనంటారా? ఫినిష్. ఇప్పుడు యాకోబు వెళ్ళిపోయాడు. ఎక్కడ అన్నయ్య చంపేస్తాడని పారిపోయాడు. పారిపోయి మామ దగ్గర చేరాడు. అక్కడ తెలుసుగా స్టోరీ. అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అక్కడ కూడా మామను కొంచెం మోసం చేసి ఆస్తిని పెంచుకున్నాడా అక్కడ కూడా. కానీ మీరు చూడండి, ఆయన ఆ దారిలో వెళ్తుంటే దేవుడు ఆయనను దర్శించాడు. యాకోబు నిచ్చెన యొక్క దర్శనం గుర్తుందా? అక్కడే ఎక్కడైతే ఆయన మూలరాయి వేశాడో అక్కడే మందిరం కట్టబడింది. ఎక్కడైతే యాకోబు మూలరాయి వేశాడో అక్కడే మందిరం కట్టబడింది. అది పరలోకపు గవనిగా పిలువబడింది. అది ఓ దేవుడికి మహిమ గాక. నెక్స్ట్ ఏం జరిగింది? యాకోబు తిరిగి వచ్చేసాడు. తన మామ దగ్గర నుండి కూడా తన భార్యలను తీసుకొని, తన ఆస్తిని తీసుకొని, తన మామ దగ్గర సంపాదించిన అన్ని తీసుకొని బయలుదేరాడు. ఆయనకి ఇప్పుడు కొత్త జన్మ జరగాలి. ఇప్పుడు అతను యాకోబు నుండి ఇజ్రాయెల్గా మారాలి. యాకోబు అంటే మోసగాడు, కానీ ఇజ్రాయెల్ అంటే రాజకుమారుడు. అలా అయ్యే అన్ని అర్హతలు ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నాయి. జ్యేష్ఠత్వ హక్కు ఉన్నది, జ్యేష్ఠత్వ ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందుకే ఆయన ఏం చేయాలి? మళ్ళీ పోరాడాలా. ఈసారి మామూలుతో పోరాడడం కాదు బ్రదర్. బలిష్ఠుడకు దూత రాబోతున్నాడు ఆయన దగ్గరికి. ఆ బలిష్ఠుడైన దూత వచ్చినప్పుడు ఆ రాత్రంతా ఆయనతో పెనుగులాడుతూ ఉన్నాడు. కరెక్ట్ మాట ఏముందంటే ఇంగ్లీష్లో వ్రెజ్లింగ్ అంటే కుస్తీ పట్టడం. ఎట్లా పోతావు చూస్తా అని కాలు పట్టుకుంటాడు, కింద పడేస్తున్నాడు. మళ్ళీ ఆయన లేచిపోదామని కూడా మళ్ళీ పట్టుకుంటాను చెయ్యిని. వ్రెజ్లింగ్లో అదే కదా చేసేది, కుస్తీలో అదే కదా అండి. కుస్తీ పడుతున్నాడు ఆయనతోటి. ఆయన అరే తెల్లారవుతుంది నన్ను వదిలిపెట్టాను ఆయన, నువ్వు నన్ను ఆస్వాదించేదాకా నేను వదిలిపెట్టాను ఈయన. యాకోబుకు ఆశీర్వాదాలు ఎందుకంటే ఆల్రెడీ జ్యేష్ఠత్వ హక్కు వచ్చింది, ఆల్రెడీ జ్యేష్ఠత్వ ఆశీర్వాదాలు వచ్చింది. అక్కడ మామ దగ్గర నుండి భార్యలు, పిల్లలు, ఆస్తులు అన్నీ వచ్చినాయి. ఇంకేం ఆశీర్వాదాలు కావాలా? అసలైన ఆశీర్వాదం దేవుని మనసు అనే గర్భములో తనున్నాడు చూడు. ఇప్పుడు అది జన్మించబడాలా. ఇప్పుడు జన్మించబడాలా యాకోబు, ఇప్పుడు జన్మించబడాలా. తల్లి గర్భము నుండి కాదు, రిబ్కా గర్భము నుండి కాదు. రిబ్కా గర్భము కంటే ముందే
తను దేవుని మనసు అనే గర్భములో ఉన్నాడు. దానికి ఇప్పుడు ఆయన ఏం చేయాలి? పోరాడాలి. బాబు, కొత్త జన్మ అంటే అంత ఈజీ కాదు. సిద్దిపేటలో చెరువులో మునిగిలేసి వచ్చిన నాకు కొత్త జన్మ జరిగింది. కప్పలుకుంటానా? అయ్యో, అక్కడ ఇయ్యకయ్యో, అది అసలే కప్ప అంటాడు. నీళ్ళలో మునిగిలేసి వచ్చేంత కొత్త జన్మ కాదు అది. పోరాడాలి. బలిష్ఠుడని దూత దగ్గర మోకరించి, నువ్వు నన్ను క్షమిస్తేనే నేను నిన్ను వదిలిపెడతా ప్రభువా, నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నా ప్రభువా, నా అతిక్రమాన్ని నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నన్ను క్షమించేదాకా నేను వదిలిపెట్టాను ప్రభువా, నాకు కొత్త జన్మ జరగాలి ఈ రోజున, ఈ మధ్యాహ్నం నాకు జరగాలి ప్రభువా. నేను ఈ ప్రార్థన నుండి లేచి బయటికి వెళ్ళాలంటే నాకు కొత్త జన్మ అనుభవం రావాలి. అందుకు నేను నీతో ప్రభువా వేడుకుంటున్నా, నేను నన్ను నువ్వు ఆస్వాదించాలను, నన్ను దీవించాలను, నన్ను అదే కొత్త జన్మ అయి ఉన్నది. అది నువ్వు నాకు ఇవ్వాలా ప్రభువా. పోరాడాలా, ప్రార్థనలో పోరాడాలా, కన్నీళ్ళతో దేవుని అడగాలా, నీ పాపాలు ఒప్పుకోవాలి, కన్నీళ్ళతో ఆయన పాదాలు కడగాలి. గుర్తుందా ఆ స్త్రీ? ఆమె కన్నీళ్ళతో తన పాపాలన్నిటినీ యేసు పాదాలను కడగడం ద్వారా, నా కుమారి నువ్వు క్షమించబడ్డావు అన్నాడు. నువ్వు అలా కడగాలి, అలా పోరాడాలి, అలా నువ్వు ఆయనను కొత్త జన్మ పొందుకోవడానికి ఆయన నువ్వు అడుగుతూ ఉండాలి. యాకోబు పోరాడిండా? నన్ను నువ్వు ఆస్వాదించేదాకా నేను నిన్ను విడిచిపెట్టాను. ఏంటి ఆశీర్వాదం? యాకోబు నుండి ఇజ్రాయెల్గా మారడం. ఇజ్రాయెల్ అంటే అర్థం ఏంటిది? రాజకుమారుడు. యాకోబు అంటే మోసగాడు. మోసగాని యొక్క స్వభావము నుండి రాజకుమారుని యొక్క స్వభావముగా మారడం. నువ్వు కూడా ఏంటిది? నీ పాత జీవితం యాకోబు అయితే కొత్త జన్మలో వచ్చిన పేరు అది ఇజ్రాయెల్ అయి ఉన్నది. అది అనగా రాజకుమారుడై ఉన్నాడు, అనగా కొత్త స్వభావం వస్తా ఉన్నది నీకు. నువ్వు రాజకుమారుడు అవుతా ఉన్నావు. రాజు ఎవరు? యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు కుమారుడు అవుతా ఉన్నావు నువ్వు. కానీ అది నీకు జరగాలంటే నువ్వు తల్లి గర్భంలోనికి రాకముందే మరొక గర్భంలో ఉండాల. నిన్నలా ఆయన ఏర్పరచుకొని ఉండాల. జగత్తు పునాది వేబడక మునిపే, లోక పునాదులు వేబడక మునిపే దేవుడు తన మనస్సులోని వెనక భాగంలో నిన్ను ఏర్పరచుకొని ఉండాలి. ఆ రహస్య స్థలంలో దేవుడికి మాత్రమే తెలిసిన రహస్యం అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఆ గర్భంలో ఉన్నావనుకో, ఆ దేవుని మనసులోని గర్భంలా నీకు ఒక రోజున దేవుడు ఒక రోజు నియమించి పెడతాడు. యాకోబు పెట్టినట్టుగా యాకోబు మోసగాడు నుండి అదిగో ఇజ్రాయెల్ రాజకుమారుడిగా మారినట్టు నువ్వు కూడా మారునట్లుగా, నీ పాత స్వభావం అంతా చచ్చిపోయి క్రీస్తు స్వభావం నీలోకి వచ్చినట్లుగా ఆయన నిన్ను కొత్త జన్మ ద్వారా మారుస్తాడు ఆయన. అర్థమైంది అందరికీ? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. సో ఇప్పుడు తల్లి గర్భములోనికి వచ్చిన తర్వాత కాదు నువ్వు కొత్త జన్మ పొందుకునేది. అంటే కొత్త జన్మ పొందుకోవాలని నిర్ణయించబడింది. తల్లి గర్భంలోనికి రాకమునిపే, ఈ గర్భంలోనికి రాకమునిపే ఆయన మనసన గర్భంలో ఉన్నావు నువ్వు. అక్కడ ఏర్పాట్లో నువ్వు ఉన్నావు అక్కడ. అందుకే నువ్వు జన్మించబడినప్పుడు శిశువు వలె ఉంటావు. జన్మించబడిన వాళ్ళు ఎట్లుంటారు అండి? శిశువు. అదిగో ఉందిగా, మన గ్రేస్ ఉందిగా, ఇప్పుడు ఉందా? 2 years, 2 సంవత్సరాలు శిశువు. పుట్టినప్పుడు శిశువు పాలన అపేక్షించింది. కరెక్టేనా? అదే అంటున్నాడు ఇక్కడ. ఈ ఒక్క లేఖనం చదువుదాం. ఇప్పుడు మనం చదివిన లేఖనం ఒక్కసారి చూద్దాం. పేతురు రాసిన పత్రికలో, మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి యున్న ఎడల. ప్రభు దయాళుడని ఏంటిది? ప్రభు దయాళుడని. హల్లెలూయా. అంటే ఆయన దయగలిగిన వాడని, కృపగలిగిన వాడని మీరు రుచి చూచిన ఎడల. ఎప్పుడు దొరుకుతుంది రుచి? యాకోబు నుండి ఏశావుగా మారినప్పుడే నీకు రుచి దొరుకుతుంది. ప్రభు దయాళుడని. ఎందుకు? నేను ఏర్పరచుకునేదే దయచేత, కృపచేత ఏర్పరచుకున్నాడు ఆయన. ఈ కృప ఎవ్వరికి ఇవ్వలేదు ఆయన.
అగో ఇక్కడ చాలా మందికి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, వాళ్ళకు లేని కృప ఇక్కడ ఏ బిల్డింగ్ లేని నీకున్నది. ఇక్కడ పెద్ద పెద్ద ఆస్తిమంతులు ఉన్నారు, ఇక్కడ కోటీశ్వరులు ఉన్నారు, కానీ ఎవరికి లేని దీవెన, ఎవరికి లేని కృప, ఎవరికి లేని దయ ఈరోజు దేవునికి ఇచ్చాడు ఆయన. ఎంత ధన్యుడివి నువ్వు, ఎంత ధన్యురాలివి నువ్వు. నువ్వు ప్రభు దయాళుడు అని రుచి చూసి తెలుసుకోవాలి. ఎట్లా? కొత్త జన్మ ద్వారా. యాకోబు రుచి చూసి తెలుసుకున్నాడు. యాకోబు నుండి ఇజ్రాయెల్గా మారడం ద్వారా, తన స్వభావం మారడం ద్వారా, తన జీవితం మారడం ద్వారా, కొత్త జన్మ పొందుకోవడం ద్వారా నిన్ను కూడా ఆయన దయతోనే ఏర్పరచుకున్నాడు. ఆయన జగదు పునాది వేయడం నువ్వు దయతోనే, కృపచోతేనే ఏర్పరచుకున్నాడు. ఆ రుచి నీకు కొత్త జన్మలో జరుగుతుంది. ప్రభు దయాళుడని మీరు రుచి చూసిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, యాకోబు 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 పాత నేచర్, పూర్వపు స్వభావం, పాత స్వభావం, పాపపు స్వభావం యాకోబు, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును. యాకోబు యాకోబు కపటమేనా చూపించిండా తన సోదరుని పట్ల? వినపడతలేదు నాకు. సమస్తమైన కపటమును, వేషధారణను, వేషధారణ చేసిండా? తాను యాకోబై ఉండి ఏషవలాగా నటించిండు కాదా? వేషధారణను, వింటున్నారా? అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. నువ్వు అపేక్షించాలంటే జన్మించబడాలా. పాలన అపేక్షించాలంటే, శిశువుగా మారాలంటే జన్మించబడాలా. జన్మించబడితేనే శిశువుగా మారుతావు కాదా? అర్థమైంది అందరికీ? అబ్బో చాలా టైం అయింది, సారీ. కానీ మీకు ఇక్కడ దాకా అర్థమైందా? ఎందుకంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. యేసు ప్రభు దగ్గరికి ఒక వాదం వచ్చింది, శిష్యులు తీసుకొచ్చిండు. పరలోకంలో మాలో ఎవరు గొప్పోడు? అప్పుడు యేసు ప్రభు చంటి బిడ్డను తీసుకొని, ఓ చిన్న పిల్లవాడిని తీసుకొని వాళ్ళ మధ్యలో నిలబెట్టి, మీరు ఈ బిడ్డ వలె మారితేనే కానీ అసలు పరలోక రాజ్యం పోరు మీరు. ఎందుకు? ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యం పోరు మీరు. యాకోబు నుండి రాజకుమారుడైన ఇజ్రాయేల్గా మారితేనే కానీ, జన్మిస్తేనే కానీ నువ్వు పరలోకానికి వెళ్ళావు. నువ్వు అర్థమైంది అందరికీ? ఆమేనంటారా? సో లెట్స్ ప్రే, ప్రార్థించుకుందాం. 2 గర్భాలు, దేవునికి మహిమ. సూపర్. ప్రార్థించుకుందాం, పూర్తిగా దేవునికి సమర్పించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా యేసయ్య, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అద్భుతమైన వర్తమానాన్ని ఈరోజు మాకు ఇచ్చావు. మా పాత స్వభావం యాకోబు లాంటిది, కానీ కొత్త జన్మ తర్వాత మేము శిష్యులే మారినప్పుడు అది ప్రభువా రాజకుమారుడిగా పిలువబడిన అదిగో ఇజ్రాయెల్గా మారుతానమయ్యా. జ్యేష్ఠతపు హక్కు కలిగిన వారిగా, జ్యేష్ఠుల సంఘముగా, దానిని ఎవ్వరికి అమ్ముకోకుండా దానికోసం పోరాడే వాళ్ళుగా ఉన్నాం. ప్రభువా కృప చూపించు మా పైన అయ్యా, కృప చూపించు. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు. ఖచ్చితంగా ఈ మధ్యాహ్నము ఇంకెవరెవరు కొత్త జన్మ పొందుకోలేదో వాళ్ళు పొందుకుందరు కాక. నేను నమ్ముతున్నాను, కొత్త జన్మ పొందుకునేవారు జగదు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే దేవుని మనస్సు అనే గర్భములో వాళ్ళు ఏర్పరచబడి ఉన్నారు. ఆ ఆలోచనలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కొత్త జన్మ పొందుకుంటున్నారు ఈ రోజున. అలా జన్మించే కృపను దయచేయి. నీ పిల్లలందరినీ దీవించు, నీ పిల్లలందరినీ ఆస్వాదించు. ముఖ్యంగా ఈరోజు ఈ కూటము ఏర్పాటు చేయడానికి కారణమే ప్రభువా జస్టిన్ ఎలెన్ గ్రేస్. ప్రభువా కృప, గ్రేస్, ఆ అమ్మాయి పేరు గ్రేస్. నిజమే దేవా, మాకు కృప ద్వారానే రక్షణ ఉన్నది, కృప ద్వారానే ఎన్నుకున్నావు, కృప ద్వారానే కొత్త జన్మ జరుగుతూ ఉంది.
ప్రభు దయాళుడని, కృప కలిగిన వాడని రుచి చూసి తెలుసుకునేది కూడా జన్మ ద్వారానే ప్రభువా. అదే ప్రభువా ఈ రోజును మాకు ఇచ్చినావు తండ్రి. మరి నీ కుమార్తె గ్రేస్ని దీవించు. అవును ప్రభువా, ఆ జస్టిన్ ఎలెన్ గ్రేస్ని దీవించు. పాస్టర్ ప్రభువా జాన్ గారి దంపతులకు నువ్వు ఇచ్చిన చిన్న కుమార్తె, ఆ కుమార్తెను ఆస్వాదించు. 2 సంవత్సరాల నుండి ఇప్పుడు 3వ సంవత్సరంలోకి వచ్చింది. నీ కృప ఆ బిడ్డకి ఎప్పుడు దయచేయి. నీ దూత ఎప్పుడు ఆ బిడ్డకు తోడుగా ఉండును గాక. ఆ బిడ్డను వారికి నువ్వు గర్భఫలముగా బహుమానముగా ఇచ్చినందుకు వందనాలు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. పిల్లలు ఆయన ఇచ్చు స్వాస్థ్యం అన్నావు తండ్రి. ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు దేవా. ఖచ్చితంగా నీ పిల్లలు నువ్వు ఇచ్చిన స్వాస్థ్యము ప్రభువా. ఆ బిడ్డను అందుకే దీవించు. తల్లిదండ్రులకు విధేయురాలుగా జీవిస్తూ, నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తూ, నీ శిక్షణను నీ బోధలో పెరుగుతూ, మనుషుల దందును నీ దందును వర్ధిల్లుతూ, నేను గణపరిచేదిగా బిడ్డ ఉండును గాక. నీ రాకడ ఆలస్యమైతే, నీ ఎత్తబరుట ఆలస్యమైతే, ఇలాంటి అనేకమైన పుట్టినరోజులు తన జీవితంలో చేసుకునే కృపను దయచే. ఒకవేళ ఆ బిడ్డ తరం ఉన్నట్లయితే, మంచి చెడుల వయసుకొచ్చే తరము ఆమెకు వచ్చినట్లయితే, క్రొత్త జన్మ పొందును గాక, క్రొత్త జన్మ పొందును గాక. మరియు నీకు పరిచర్య చేయి స్త్రీగా, నీకు సాక్షిగా ఉండును గాక. అలాంటి జీవితం ఆ బిడ్డకు దయచేదేవా. అలానే ప్రభు ఆ బిడ్డను నీ బిడ్డగా పెంచడానికి, నీ కుమార్తెగా పెంచడానికి తగిన జ్ఞానం తల్లిదండ్రులకు కూడా దయచేయమని ఇక్కడికి వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు ప్రభు. ఇక్కడ సంఘం ఉన్నది, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, అందరూ ఉన్నారు దేవా. లైవ్ స్ట్రీమింగ్లో కూడా ఎంతోమంది విన్నారు ప్రభువా. అందరికీ నీ దీవెనల ఆశీర్వాదాలు దయచేయమని అందరినీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.